నన్ను గన్నయ్యారే నాయసు, నన్ను గన్నయ్యారే నా ప్రభువా, నన్ను గన్నయ్యారే నాయసు, నన్ను గన్నయ్యారే నా ప్రభువా, ముందుని పాదముందుని పాదము లందుని చలవంటి ప్రేమాను కోటి కదా జయ రావేనా నందమా నందమా నందమయ్యో పొంగ నన్ను గంగయ్యారే నాయసు, నన్ను గంగయ్యారే నా ప్రభువా, ఆదులే నాటి దురాశగా, ఆదులే నాటి దురాశగా, నైవికి నై గుడియాడేటి మాటలతో నిక కూటమి వద్దయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్యా వినాయసు, నన్ను గన్నయ్యా నా ప్రభువా, కాలము గతించెను, కాలము గతించెను, గర్వంతులెడదెగమాయెను, ఈ లోకమాయ సుఖించాలు చాలును జాలును జాలును, తండ్రి నన్ను నాయసు, నన్ను గన్నయ్యారే నా ప్రభువా, దారుణ సంసార వారాది, దారుణ సంసార వారాది, దరి చూపి ప్రోవని కన్నాను, కారణ గురువులు ఎవరు లేరయ్యా లేరయ్యా లేరయ్యా, తండ్రి నన్ను గన్నయ్యా వినాయసు, నన్ను గన్నయ్యారే నా ప్రభువా, నా వంటి దుష్కర్మజీవిని, నా వంటి కేవలమగు నీదు ప్రేమిని దేవించి రక్షింప ఇప్పుడే, రావయ్యా రావయ్యా రావయ్యా, తండ్రి నన్ను గన్నయ్యా వినాయసు,
యేసు నన్ను కన్నయ్యా దేవుడు గతించు మనుష్యుడు ధన్యుడు. మన తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు అందరికీ కలుగును గాక. దయచేసి అందరం కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో మొదటిగా దేవాది దేవునికి నా నిండు వందనాలు చెల్లిస్తా ఉంటూ ఉన్నాను. రెండవదిగా మరి ఈరోజు అధ్యక్షత వహించి ఈ వర్షిప్ జరిగిస్తున్నటువంటి ఇతర బావగారికి కూడా, పెద్ద బావగారు, చిన్న బావగారు ఒకసారి ప్రత్యేక వందనాలు. మూడవదిగా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. 3 లేఖన భాగాలు చదివిన బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మంచి పిల్లలారా, ప్రత్యేకంగా మరి బావగారు ముందుగా చెప్పారు, కీర్తిశేషులు ఎలిటి ప్రేమ్ కుమార్ గారిని దేవుడు తీసుకున్న పిలుపుని బట్టి వారు చెప్పుగా ఆ సమయంలో నేను రాలేకపోయాను. ఏదేమైనప్పటికీ ప్రేమ కుమార్ గురించి నాకు తెలిసినటువంటి పరిధిలో కొన్ని మాటలు ముందు చెప్పిన తర్వాత వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. నేను మా అన్నగారు పేతురు ఏలూరు సెయింట్ జేవియర్ బోర్డింగ్ హోమ్లో ఉండి అక్కడ చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఆ సమయంలో నా తరువాత కోల సామ్యుల్, మా తమ్ముడు జాన్ సామ్యుల్ రాజ్, అతను జాయిన్ చేశారు. అతనితో పాటుగా ఏలేటి ప్రేమ్ కుమార్ గారిని కూడా జాయిన్ చేశారు. అంటే నాకు జూనియర్, మరి సామ్యుల్కి సమకాలికుడేమో. అక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్కి గుడివాడ వెళ్ళిపోయాను. తర్వాత ఏలేటి ప్రేమ్ కుమార్ గారితో మాకు సహవాసం లేదు. తర్వాత కాలంలో భీమవరం ఒక కాలేజీలో, ఉమెన్ కాలేజ్, బీఈడి కాలేజ్ అనుకుంటాను, అక్కడ అనుకోని రీతిగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ చేస్తూ ఉన్నా, ఫేర్వెల్ ఫంక్షన్. అక్కడ కనిపించాడు ఈయన ప్రేమ్ కుమార్. సైకాలజీ సబ్జెక్టు లెక్చరర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కలిసినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే ఏలూరు బోర్డింగ్ హోమ్లో చదువుకున్న వాడు ఎవరు కూడా ఫెయిల్ అయిపోవడం కానీ లేదు. కానీ అది మిషనరీ స్కూల్ కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉండేది. ఆ సమయంలో మరి వాళ్ళ నాన్నగారు రతనరాజు గారు తీసుకొచ్చి జాయిన్ చేశారు. రతనరాజు గారే కదా. మేమందరం కలిసి సహవాసం చేసేవాడిని. యూనిట్ టెస్ట్ మార్కులు వచ్చినాయి అనేటప్పటికీ ఆడిపోయేవాడినండి. అక్కడ స్కూల్లో బాధేసేవారు, ఇక్కడ హాస్టల్లో కూడా బాధేసేవారు. కేర్ బెత్తల నుండి అవి ఎండబెట్టేవారు. ప్రోగ్రెస్ కార్డు వచ్చిన లైన్గా ఎవరికి వచ్చిన ప్రోగ్రెస్ కార్డులు పట్టుకుని వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సాములు చదవకొట్టేసేవాడు. తూట్లు అయిపోయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డిసిప్లిన్ అలా ఉంది. నేటి దినాల్లో స్కూల్లో పిల్లలు కొడుకేస్తారు, మాస్టర్ తీసుకెళ్ళి పక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారండి. పనిష్మెంట్ లేకపోవడం చదువు వచ్చేయాలట. అన్నం తినకోకుండా కడుపు నిండిపోయినట్టుగా. ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. ఎన్నో బాధలు పడ్డాం. సామ్యులు కూడా ఏడ్చుకుంటాడు, గట్టిగానే ఉంటారు. ఎందుకే కళ్ళంట నీళ్ళు రానటువంటి వాడు నేనే. ఎందుకంటే నేను తెలివైన వాడు కాదు. నా సాక్షి కూడా ఇక్కడ చెప్పాలి. ఏలూరు హాస్టల్లో జాయిన్ అయ్యే టయానికి గునుపూడిలో నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఈ 5వ తరగతి వరకు చదువుకున్న తర్వాత మా మాస్టర్ ఒకటే మాస్టర్ పిడకాల మోషే గారని ప్రతిరోజు ఆయన పుచ్చుకుని స్కూల్కి వచ్చేవాడు క్లాస్కి. తర్వాత గంటకోసారి వాడింట్లోనే ఉండేది సారా పెట్టి అమ్మేవారు. ఇంత గ్లాస్ ఇచ్చేవాడు. ఎవరు పట్టుకొచ్చినా వాళ్ళ కూసుకుంటా పట్టుకొచ్చేవాడు. ఐ ఆమ్ ద క్యాపిటల్ పర్సన్.
ఎందుకంటే దాన్ని గట్టిగా నొక్కు పెట్టి ఆ పెప్పర్ కూడా చేతికి పెట్టింది బయట పడుకోకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చి తీసిన తర్వాత దానికి ఇలాగ పామాలి లేదా అన్నమంతా తినేసిన తర్వాత గురు పూసుకుంటాను చూడు. అని చేత ఆ మాస్టరు వీడు మాత్రమే దీనికి సూటబుల్ పర్సన్ అని నన్నే పంపేవాడు. అని చేత చదువు ఇదే పని నాకు. ఎందుకు నన్ను కొట్టేవాడు కాదు. ఎందుకో తెలుసా, నన్ను కొట్టడానికి నేను ఆప్షన్ అయితే సారా పట్టి కూర్చొని సరి పెట్టి కూర్చోబడి నాదు లేడు. ఆ తర్వాత ఇదే స్థలంలో ఇస్రాయేల్ గారి పేరు మీద ఈ టౌన్ ఏర్పాటు చేశాడు మనవడు గారు. మరి ఇస్రాయేల్ గారికి కూడా వచ్చేదండి. ఇక్కడి నుంచి యాస కావాలి సీలంతా నడుచుకుంటూ ఉంటాయి. వెళ్ళిపోయి తాడేది తెల్ల పిల్ల పట్టుకొచ్చి వరకు కూడా వసదానా లేకొచ్చేస్తే తూర్మా ఉండేది. హిందీలో కూడా తిట్టేసింది. క్యావారే అది తగ్గిట్టేసింది. హిందీలో తిట్టేసింది. నేను ఎప్పుడు వస్తానా అని చదువుతా కూడా వచ్చి రాగానే మా తాత గారికి ఒక మూడు కటింగ్ చేసి దాంట్లో ఇచ్చేసి తాగేసిన తర్వాత నొప్పి ఏమైపోతుందో తెలియదు. కానీ పిల్లరా అప్పుడు ఒక మాట పాడేవాడండి, మరణ యేసు మరణ ప్రభు బిడ్డారా దయచేసి గమనించండి. అప్పట్లో నాకు 5వ తరగతి అయిపోయేటప్పటికి మా అమ్మగారు పసకాలను ముదిరిపోయి మా నాన్నగారు పట్టించుకోక చనిపోయిన తర్వాత అందరూ సెటిల్ అయిపోయారు. అక్కడ మిగిలిపోయినా అప్పుడు నన్ను మా అన్నయ్య గారిని ఓ పలానా స్వామిలో దేవుడు చూడండి కృప దిక్కులేనోడికి దేవుడే దిక్కెచ్చాలి. ఎక్కడి నుంచో విని అస్తాం చనిపోయిందంట. పిల్లలు ఏమైపోయారు వచ్చి పాపం మా ఇద్దరిని చూసి ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళి ట్రంప్ పెట్టుకెళ్ళి కొని 2 జతలు కొని సరుకులు కొలని కొని అక్కడికి వెళ్ళి జాయిన్ చేసి ఆయన చెప్పారంటే ఆ రోజుకి మా అన్నగారు చెప్తారు, 10th క్లాస్ అయిపోయి బయటికి వెళ్ళే వరకు ఎంత ఖర్చు అవుతారో అంత మా అకౌంట్ కొంచెం కాలేజ్ ఖర్చు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. దిక్కు లేని వారికి దేవుడే. దేర్ ఆర్ 4 డైరెక్షన్స్ ఫర్ us. మనకి 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో కూడా మనకి ఏ దిక్కు లేకపోతే 5వ దిక్కు యేసు ఒక్కడే మనకు దిక్కు. ఆ యేసరి ఆయన ద్వారా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. ఆదివారం కలవలట్టు తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు పిల్లలకి. మాకెవరు లేరు. ఎలా ఉంటుందండి బాల్యం? నరకాన్ని చూపించాను బాల్యంలో. ఆ సమయంలో మరి ఎందుకు ఇది చెప్పుకుంటున్నానంటే మా బావగారు అవుతున్నారు. బావగారు రామ్ కుమార్ రతనరాజు గారి దంపతులు కూడా మరి వాడికి మంచి మాటలు పట్టుకొచ్చేవారు. వస్తే వాళ్ళు నేను పక్కతోటి కదా నేను సాగలేదు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళి దాంతో పాటు కూర్చోబెట్టి మా కూడా ఊపించేవారు. ఎంత సంతోషం ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు అలాగా ఆ ప్రేమను పెంచాడు. అప్పుడు ఆ ప్రేమను మేము పంచుకున్నాం. ఆ సెయింట్ జేవియర్ బోర్డింగ్ హోమ్ లో చదువుకున్నటువంటి వాళ్ళు నేను అభిషక్తుడిని అయ్యాను. రామ్ కుమార్ సైకాలజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తర్వాత కాకినాడలో ఎక్కడో ప్రిన్సిపల్ గారే అయిపోయినట్ట. కానీ తనకు జరిగినటువంటి శోధనలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసు. అతనితో మాకున్నటువంటి రిలేషన్షిప్ బట్టి మాకు బావగారు అయ్యాడు. బావగారు మరి దేవుని పిలుపునందుకున్న సమయంలో రావడానికి నేను మనసు మీద ఉన్నాను తీసుకెళ్ళాను. ఎందుకంటే ఒళ్ళంతా పోట్లు, పొడి తగ్గు, జ్వరం. వారం రోజులు మంచం మీద ఉన్నానండి. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. మీకు తెలిసినప్పుడు నేను రాలేను బాబా అని చెప్పాను. కానీ ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఎంతకీ నేను 5వ తరగతి చదివిన మా అమ్మగారు చెప్పింది కదా, 5వ తరగతిలో నేను ఎంతవరకు చదువచ్చు మీకు తెలియదు. టీసీ ఇచ్చేసారు, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేశారు. ఆయన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక పుస్తకాలు ఇచ్చారు. ఎంత దత్తరలో పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడులాగా బ్యాగ్లో ఏమి లేదు. ఇలా పెట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్తే సెక్షన్లో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఏ సెక్షన్లో వెళ్ళిపోతారంటే మరి నాకు ఏం చదువు కదా సి సెక్షన్లో పడేసి బుద్ధలు లెక్క. సి సెక్షన్ బాగా చదువుకున్నవాడు ఏ సెక్షను, కొంచెం తక్కువ బి సెక్షను. ఇక ఇది ఎందుకు పనికి అంటే తీసుకుని సి సెక్షన్లో పడేసాడు. అక్కడ కూడా
ఇలా కూర్చున్నారు, 1000 కూర్చున్న మీ అందరూ మంచిదే. వెనకాల ఎక్కడో కూర్చుని ఎవరు కనపడకపోకుండా ఫ్యాక్టరీ వచ్చేసి కూర్చుని ఉంది. మరి ప్రేమ్ కుమార్ సామీలు మీ మీ క్లాస్ చూసావు, నేను చెప్పింది కరెక్ట్. వాడు సమకాలీకులు, నా తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే మా జూనియర్స్ రామ్ కుమార్ సామ్యులు ఇద్దరు ఒకసారి జాయిన్ అయ్యారు. బెంచ్ మేట్ కూడా అంట. ఆ బెంచ్ మేట్ లో మా తమ్ముడు బెంచిని నమ్ముకున్నాడు. బెంచ్ మేట్ నమ్ముకోదా. ఏదేమన్నప్పటికీ ఆ బోధింగ్ యొక్క ఆ పరిచయ ఆ సహవాసం ఎలా ఉండేదో వాడికి తెలుసు బాగా. అందుచేత నేను అక్కడ జాయిన్ అయ్యే ముందు నాకు టీసీ ఇచ్చారు కదా, నన్ను మ్యాచ్ కొట్టుకోవడం కదా, సారా బాగా పట్టుకొచ్చేవాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సి సెక్షన్ లో శివను కూర్చుని ఎప్పటికప్పుడు నక్కి కూర్చునివ్వండి. ప్రతి మాస్టర్ వచ్చి పట్టడమే నన్ను పట్టని మాస్టర్ ఎవడో లేదండి. ఎందుకంటే ఏమి రాదు, అసలు ఏమొచ్చో తెలియదు. మిలిటరీలో ఒక ఆయన మాస్టర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ మన క్రిస్టియన్ అనమాట, ఇక్కడ ఆయనకి జాబ్ ఇచ్చారు. ఇంగ్లీష్ డోమినిక్ మాస్టర్ అని ఆయన వచ్చి అందరినీ పరిచయం చేసుకుంటుంది. నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. నేను ఎక్కడో శివనం లాస్ట్ నా దగ్గరికి వచ్చేసరికి లేచి ఎలా ఉంచుంటే నీ పేరేంటి బాబు అని. మానం పూడి నీకు బా అందరూనేమో పేరంటే పేరే చెప్పేవాడు. నేను మా ఇంటి పేరుతో కూడా చెప్పాను, ఎందుకంటే మా ఇంటి పేరు గొప్పదా అంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు, భీమవరం దగ్గర నుంచి గురుకుడు నుంచి వచ్చాను కదా. అసలు అమ్మ ఊరికి అయితే గురుకుడు పేరు ఎక్కడ చెప్పట్లేదండి. మీరు ఏ ఊరంటే పొరపాడని చెప్తున్నాను. నేను పొరపాడు గమనించాలి, మా అమ్మమ్మడు పొరపాటు. సరే చెప్పను కూర్చున్నావే అంటాడు. అక్కడ ఎక్కడ ఖాళీ లేవా అంటే ఉన్నాయండి, నాకు చివరే బాగుతున్నాను అంటే కూడా ముందుకు రాదండి. చేతులు పెట్టుకున్నాను. ఏం చదువుకుని వచ్చావని 5వ తరగతి చదువుకుని వచ్చింది. ఏమొచ్చింది కన్నా, ఏమొచ్చిందంటే ఎలా పోతున్నా, నువ్వు ఏం చదువుకున్నావు, ఏమొచ్చు అంటే 5వ తరగతి వచ్చింది. ఏం 5వ తరగతి వచ్చు, ఇలా రా అన్నాడు అని చెప్పి 2 ఎక్కని చెప్పాను. మాకు 1 ఎక్కగలుగుతుంది తేలి 2 ఎక్కలు ఏం చెప్తున్నాము, అలాగే చదువుతున్నాను. ఒరే ఏం భయపడుకో, చాక్ పీస్ తీసుకుని నీకు ఏమొచ్చు ఆ బ్లాక్ బోర్డ్ మీద రాయమన్నాడు. వెళ్ళి నేను చెప్తామని వెళ్ళి చాక్ పీస్ తీసుకున్నాను. ఓడెక్క ఈయనక్క ఆడెక్క చూస్తున్నాను. నీకు ఏమొచ్చేది రాయనైనా పర్లేదు, నేనేమన్నా అన్నాడు. సరే అని చెప్పి నాకు వచ్చిందే రాదామని మొత్తం మీద అక్కడి నుంచి మొదలెట్టానండి. ఆ నుంచి అమ్మ అప్పుడు అలుగు పట్టుడి, ఇప్పుడు అల్లుని సెన్సార్ కట్ చేశారంట, కటింగ్ చేశారు. అప్పుడు అలుగులతో కూడా రాసి అమ్మ గాయాలు ఉంటుంది రెండోగా కాక వరకే వచ్చండి. 5వ తరగతి అయిపోయింది. 6వ తరగతిలో జాయిన్ చేసి పుస్తకాలు ఇచ్చేసారు. దాంట్లో ఎన్ఎస్ అంట, పిఎస్ అంట, ఇంగ్లీష్ అంట, హిందీ అంట. యాక్చువల్ ఐ డోంట్ నో వాట్ ఇస్ హిందీ, వాట్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ దేర్, వాట్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్సో దేర్. ఆ టైంలో రాసిన తర్వాత మాస్టర్ రెడ్డి నాకు అంతే వచ్చాను, చాలా ప్రాక్టీస్ పెట్టి వచ్చేసాను. మరి ఏం చేద్దామని వచ్చామంటే తీసుకొని జాయిన్ చేశారండి బాబు మా సోదరులు. మరి ఏం చేసిన మీరే చేయగలను, మరి ఏం చేద్దామని వచ్చాను. కంప్లీట్ వెళ్ళిపోతాను, రోజు కొట్టేస్తానండి బాబు, అందరూ కొట్టేస్తాను అంటే బయలుదేరమని చెప్పాను. తొందరగా ఉన్నాను. పాపం దేవుళ్ళకి వచ్చాడు ఆయన. వచ్చాడు ఇంటర్వెల్లో నా స్టాఫ్ రాను అన్నాడు. అలాగే మాస్టర్ అన్నాడు. సరే 3వ పీరియడ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. వెళ్ళబట్టుకుని అందరూ టాయిలెట్ స్టార్ట్కి పోతున్నారు. నేను టాయిలెట్ కూడా పోలేదు. మరి ఎలా అజన్మోగుడు ఎంత 6 ఉంటాడు ఆయన. మాకు అక్కడ క్రిస్మస్కి డ్రామాలు వేసినప్పుడు పోలియా కేసం ఆయనే ఇష్టపడు. ఇంకొక ఇంగ్లీష్ మాస్టర్ పొట్టుగా ఉంటాడు ఆయన. అలాగే ఆయన ఏమో దావీదే పొట్టుగా ఉంటాడు, గొలియాతో హైట్గా ఉంటాడు. ఆ డ్రామా వేసినప్పుడు ఈయన గొలియా. ఆయన చూస్తే భయం వేస్తూ ఉంటారు. మిలిటరీ వాళ్ళని ఎవరినైనా చూస్తాం అంతే కదా, అందులో ఆయన తెలుసు బాగా. ఈ డోమినిక్ అండ్ అబ్రామ్ మొత్తం మీద స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళానండి. టైలెట్ కూడా రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత దగ్గరికి వచ్చి పట్టుకున్నట్టు చెయ్యాలి. పట్టుకుంటేనే మిలిటరీ కదా. ఇప్పుడు మా యొక్క నాన్నగారు కూడా మిలిటరీ, మా మేనమామ ఇద్దరు మిలిటరీ. బాయ్స్ మిలిటరీ, నాన్నగారు బాయ్స్ మిలిటరీ వెళ్ళాడట. మేనమామ
కాన్వెంటరీ. ఆయన వచ్చినప్పుడు చూడటానికి విన్యాసానికి వారు తిరుగుండి కళ్ళు చెత్తముక్కుల్లా ఉండి కళ్ళకు సూతినే భయమేసి అక్కడికి వెళ్ళి నుంచున్న చేపట్టుకుంటే భయమేస్తున్నాను గత ఉనికిపోతున్నాను కొడతారు కావాలని. అప్పుడు ఆయన ఆ సాక్షి చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఏం భయపడరా నికోలస్, నేను నీళ్ళంటుండే ఎవరు చెప్పే అన్నాడు. నేను నీళ్ళంటుండే ఎవరు చెప్పే అన్నాడు. ఇదేంటో అలాంటి నాకు తెలిసి ఉదాహరణ మనం 5వ తరగతి అక్కల వరకు వచ్చారు. ఇక నయ్యం ఈ కాక కావచ్చు నాకు అమ్మహాలతో రావాలన్నాడు. ఎవరు చెప్పలే, చెప్పావా తోట ఉడిపోద్దన్నాడు. చెప్పండి మాస్టర్. ఆ తర్వాత ఒక మాస్టర్, ఒక గురువు గారు నన్ను ఇలాగే తీసుకొచ్చి స్టాఫ్ రూమ్ లో చెప్పాడు, ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే చదువు వస్తుందో నేను చెప్తాను, తర్వాత జీవితంలో యాక్సుకోవడం. అలాగే మాస్టర్ మీ బోర్డింగ్లో ఏం చేస్తారని ఎప్పుడు స్టడీ హాల్ అవర్స్ ఉంటాయని చెప్పుకొచ్చాను. భోజనం ఇప్పుడు, స్టడీ హాల్ అవర్ ఇప్పుడు. తెల్లారి గంటల 4 గంటలు వేసి కొంతమంది మొహం కడుపుని వెళ్ళి స్టడీ హాల్లో కూర్చొని చదువుకునేవాడు. సార్ అంతేనా? నేను మర్చిపోను నా జీవితంలో. అప్పుడు నీవు లేచి మొహం కడుక్కుంటావో కడుక్కొని స్నానం చేద్దాం వెళ్ళి స్టడీ హాల్లో కూర్చుని ఇప్పటి నుంచి మొదలు పెట్టు. అమ్మ హావర్కి వచ్చి కదా నీకు కావచ్చు కదా, నేను ఒక స్లేట్ ఇస్తాను. ఆ స్లేట్ మీద ఈ పుస్తకంలో ఉన్న కాకాలన్నీ రాసేసి కాక కాక ఇన్యా ఇనియా మరి అది మర్చిపోకూడదు. నేను అప్పట్లో అవి పలుకుతూ ఉంటే ఇని అనివ్వండి, ఇన్యానేమి ఇనిని, ఇనినేమి ఇన్యాని అనివ్వండి. అలాగా రాసేసుకుని దాని మీద దిద్దేసుకో, పలక మీద బాగా దిద్దేసుకో. దిద్దేసిన తర్వాత దిద్ది 10 సార్లు దిద్దు, 20 సార్లు దిద్దు, 30 సార్లు దిద్దు, 50 సార్లు దిద్దేసిన తర్వాత కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ స్లేట్ అలాగా చూడు కనపడతాయి కదా, కనపడితే స్లేట్ తిరిగేసేసి చాక్ పీస్ తీసుకుని వెళ్ళి భోజనం బ్లాక్ బోర్డ్ ఉంటుంది మా స్టడీ వెళ్ళి వాళ్ళ కాడి నుంచి ఇన్న వరకు రాసి అన్నాడు. తర్వాత అవి వచ్చేసింది అనుకో, తర్వాత చాచాలు, తర్వాత కాటాలు, తర్వాత పాపాలు, తర్వాత యార్వాలు. యార్వాలు నేర్చుకున్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి, మన ఆడవాళ్ళు బాగా తిప్పుకునేవాడు ఈ యార్వాల గురించి. నా యారా ఇది ఉంటుంది, నా యార్వాలో యార్వాలో నేర్చుకున్నప్పుడు అదే గ్యాప్ వచ్చేది. ఎందుకంటే గురుకుళ్ళు ఎక్కువ తిట్టుకునేవారు, మరి గురుకుడు కదా బయట దగ్గర. కనుక అలా చెప్పినప్పుడు వెళ్ళారండి. మాస్టర్ చెప్పాడు, మాస్టర్ మీకు చెప్పినట్టే చేస్తానని చెప్పి అక్కడి నుంచి తెల్లారగట్లా వెళ్ళిపోయి మామూలు స్టడీ హాల్లో మామూలుగా ఏదో చూసాను, ఏం అర్థం కాట్లా. తెల్లారేసి మాస్టర్ ఏదైతే చెప్పారో అలాగే వాళ్ళ కాడి నుంచి అమ్మ కాక రాసి అక్కడ కూర్చుంది కదా, కాకలు రాసేసి బాగా తీసుకుని వాళ్ళ కాడి నుంచి కాకలు ఇన్నేవాళ్ళు రాసేసి వచ్చేసి తర్వాత చాచాలు స్టేట్ మీద రాసేసుకుని అప్పుడు ఇప్పుడంటే చాచా జాచా కదా అన్యా. అప్పుడు అలాగే ఇప్పుడేమో చా 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 అంట 3 సార్లు ఇప్పుడు. అప్పుడు మాకు చాచా జాచా ఎవే మొక్క అంతేనా? మరి అందుచేత చాచాలు, తర్వాత కాటాలు, తర్వాత పాపాలు, యార్వాలు ఇలాగా రాసుకుంటూ ఏదో చేసినా అదొకటి రైడింగ్ కాదు, మళ్ళీ మొదటి కాడి నుంచి వాళ్ళ కాడి నుంచి పాప వరకు, వాళ్ళ కాడి నుంచి బండిగా వరకు అలా రాసేసిన తర్వాత నిజంగా అలా వచ్చేంత ఒకటికి ఎంత సంతోషం వచ్చిందండి. 2 పురాణుడికి 22 ఎలా ఉంటుందో అంత సంతోషం. నేను అలా చదువుకుంటే అక్కడి నుంచి వెనక తిరగల. దేవునికి స్తోత్రం. తర్వాత యూనిట్ టెస్ట్ లో ఏ గ్రేడ్ వచ్చిందండి నాకు. దేవునికి స్తోత్రం. చదువుకుంటేసి రోజు ఆ ప్రోగ్రెస్ కార్డు అట్టి ఎప్పుడు వెనకాలకి ముందే నేనే ముందే కూర్చున్నా. ఎప్పుడు ముందు నుంచానంటే ఎవరికి అర్థం కాదు. స్వామి దగ్గరికి వెళ్ళి మా భార్య దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఇచ్చేసిన తర్వాత చూశాడు, నీ మార్కులే అన్నాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? కష్టపడి చదువుకో అంటే నమ్మట్లేదు ఆయన. ఈయనకి కూడా కోమ విశ్వాసం ఉందనుకుంటా, నమ్మట్లా. చదువుకుంటుందండి కష్టపడి. ఎలా చదువుకున్నావు రా అని. ఆయన పైగా ఇక్కడ కేరళ పాదం. ఆయన ఎప్పుడు కూడా ఆయన భాషలోనే తెలుగు మాట్లాడేసేవాడు. నన్ను ఏమన్నా తెలుసు, నీవు దొంగ వెళ్ళి స్టడీ కూడా వెళ్ళి చదువుకోరా అని కూడా. ఎవరికైనా
ఏ సామి ఇక్కడ దున్నపోతు ఇక్కడ వెళ్ళి స్టడీ కూడా చదువుకోరా, ఏ నీ కూడా ఇక్కడే పని, నువ్వు దున్నపోతు ఎంత కొట్టి ఏడవే అని కూడా మనం ఏడవం కొట్టుకో అని ఒళ్ళంతా పీచేసేవాడు. ఆ రీతిగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాధలు పడ్డాను, కానీ ఆఖరికి దేవుడి డిగ్రీ వరకు ఎక్కడ ఆకుండా తీసుకెళ్ళి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, కానీ ఆఖరికి హైదరాబాద్ నగరంలోకి వెళ్ళి అక్కడ వసూలు పంపి దిగువ అవుతుంది. అక్కడి నుంచి మా బావ ఉన్నాడు, ఏరేటి ఆండ్రూస్ గారు, ఏరేటి వారికి మాకున్నటువంటి సంబంధం. వాళ్ళకేమో మేము బామద్దులు, వాడే మా బావం. ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళు, నాకు అక్కడే ఉండేది. నేను అక్కడ చిప్పండి అకౌంటెంట్ గా తీసుకెళ్ళాను. మా బావగారు వందన గారు అదే థియేటర్ గారు తీసుకెళ్ళారు, చంద్రబాబు తీసుకెళ్తే మన బాధలు పడ్డాను. ముందు వెళ్ళిపోతుంది, ముందు వెళ్ళిపోతుంది. ఈఎస్ హాస్పిటల్లో దిగడానికి ఎక్కడో హౌసింగ్ బోర్డు కోటకి వెళ్ళిపోయింది. ఎరగంట పడితే ఎలా పోయాను. ఆ తర్వాత రోజుకి ఖాళీ లేదు, ఎక్కడ నుంచుంటే ఆడెవడో కాలు దొక్కేస్తున్నాడు, గుడ్ కాలేజీ దొక్కేస్తున్నాడు. ఒరే ఆయన దండ కాలు తీ అంటే యా అంటున్నాడు. యా ఏంటో బాబా, కాలు కలిగిపోతుంది, కాలు తీరా అంటాను నేను. క్యా బాత్ కర్తే అంటున్నాడు. ఈ లెక్కన అన్నాడు, పాము అన్నాడు. ఏంటి కాలు పాము అంటారా? యా బాబు అప్పుడు హిందీ అన్నాడు. అసలు హిందీ ఎలా ఉండదు, ఏదో నేర్చుకున్నాం, ఏదో రాసేసాం, మొత్తం అయిపోయింది. జనరల్గా హిందీ మీద జనరల్గా మొత్తానికి అలాగలాగా 2 సంవత్సరాలు చిట్ ఫండ్ అకౌంట్ చేసి డెవలప్ చేసి తర్వాత వచ్చి 3 గుళ్ళు వేసిన ఒక అమ్మాయికి 12 మంది సంబంధాలు చూసుకుని 12 నెంబర్కి 3 గుళ్ళు వేసి చక్కగా ఆ కాపురికి వెళ్ళిన తర్వాత అప్పుడు మా యావుని మా యొక్క ఇంకోసారి తీసుకెళ్ళి చూపించేసి హైదరాబాద్లో కుషీన్ అయ్యి చాలా తీసుకొచ్చేసి ఇక అక్కడి నుంచి రకరకాలుగా నా జీవితం మొదలుపెట్టి అక్కడి నుంచి సుఖ సంతోషాలతో దేవుడు మొత్తం మీద బాధని చేశాడు. దేవునికి స్తోత్రం. అలగాడి నుంచి బండిదాల వరకు రానటువంటి ఈ జీవితం ఎప్పుడైతే ఏలూరు బోర్డింగ్ హోమ్ లో సెయింట్ జేవియర్ బోర్డింగ్ హోమ్ లో పడ్డామో, నా వెనకాల పట్ట కూడా మా సామిలతో పాటు మా బావ ఏలేటి ప్రేమ్ కుమార్, ఆయన ప్రొఫెసర్ గా సైకాలజీ సబ్జెక్ట్ లో ప్రొఫెసర్ గా, రెండవది ప్రిన్సిపాల్ గా కూడా చేశాను. చేసిన తర్వాత దేవుడు అతని పిలుచుకున్న పిలుపుని బట్టి ప్రత్యేకంగా విడిచిపెట్టినటువంటి తన భార్య మా చెల్లికి, బిడ్డలకు, వారి కుటుంబానికి నా పరకరాడమైనటువంటి సంతాపాన్ని అభివృద్ధి చూస్తూ వాక్య పరిచర్యలో వెళ్ళాలి కదా. ఎప్పుడు కూడా ప్రేమ కుమార్ గాని, నేను గాని, సామీలు గాని ఆ ఉన్నత కాలంలో కూడా ఎప్పుడు తిట్టుకోలేదండి. ఎందుకంటే బాబాముద్రులు కదా, ఎప్పుడు తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. ఇంకా మంచి సాక్ష్యం ఏంటి చెప్పనా, ఏరేటి జయకుమార్ మా బావగారు, మా మేసివాడు ఆయన. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తే గురుకుల్లో తూడు కర్రలతో నేను సాగం నేర్పించేవాడిని మా బాబు. ఎందుకంటే మాది సాధనం చేసే కుటుంబం, మా నాన్నగారు బాగా సాధన చేసేవాడు. కనుక అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా జయకుమార్ మా బావ నేను తిట్టుకోలేదు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఒక రకంగా ఉంటే ఏదో బాధ ఏదైనా పాపడి కూడా కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా మా బావ ఏదైనా అంటే నేను ఏమనుకోలేదు, తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. ఇప్పుడు మీకు కలిసే ఉన్నాం. వాడు తాత అయిపోయాడు, నేను తాత అయిపోయాడు. ఆడు మాంగారు అయిపోయాడు, నేను మాంగారిని అయిపోయాడు. ఇప్పుడు కూడా మా బావ కూడా ఆరు అనుకుంటాం, ఎందుకంటే అంత ఇష్టం. కనుక ప్రేమ్ కుమార్ గారితో ప్రిన్సిపల్ గా ఆయన ప్రిన్సిపల్ అయ్యి, కనుక ప్రేమ్ కుమార్ తో మాకున్నటువంటి సంగీత సాన్నిధ్యంలో మంచివాడిగానే బ్రతికాడు, మంచిగానే జీవించాడు, మంచిగానే చక్కగా ఉద్యోగం చేశాడు, మంచిగానే మంచి వివాహం చేసుకున్నాడు, మంచిగానే ఫలాలు పొందాడు, మంచిగానే దేవుడి యొక్క పిలుపుకి లోబడ్డాడు. కనుక ప్రజల కుటుంబాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వీటి మందులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదింపబడినటువంటి ఆ కుటుంబం రెండవది ఆదరించబడాలి. ఆదరించబడడానికి ఎవరు ఆదరిస్తారు? ఒక మాట, ఒక మాట ఆదరించాలి.
ఒకరి యొక్క మాట ద్వారా ఇంకొక మనిషి ఆదరించబడలేడు. ఒకరి మాట వల్ల ఇంకొకరు రక్షించబడదు. దేవుని మాట వల్లనే మనం ఆదరించబడతాం. ఎలా ఆదరిస్తాడంటే దేవుడు ఎలా ఆదరిస్తాడు? వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తాడంట. తల్లి తండ్రి ఆదరించడా? గమనించాలి ప్రియుల. తండ్రి ఆదరించడా? అక్కడ తల్లి అని రాసి ఉంది. పత్రిక పాఠంలో కొంచెం మాట్లాడుతుంది. పైన ఉన్న యెరూషలేము నీకు తల్లి, అది స్వతంత్రముగా ఉన్నది, అది మీకు తల్లి అంటారు. ఆ తల్లితోనే పోల్చుతూ ఉన్నాడు. పైన ఉన్న యెరూషలేము మనకు తల్లి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడి నుంచి ఆదర? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం ఏ కుటుంబం అయితే మొట్టమొదటిగా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందండి. రెండవదిగా ఆ సామెతల గ్రంథకర్తలో ఇప్పుడు కూడా 10 మాస్టర్ గారు నేను చూస్తూనే ఉన్నాను. ఈ ఒక మాట చెప్తాడండి, తర్వాత ఆ రెండో మాట చెప్పడం. ఏమని రాష్ట్రపతి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును రాష్ట్రంలో. అది చెప్పరు ఎవరు. భక్తిహీనుల పేరంట దేవునికి అసహ్యత పుట్టిస్తాడట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఒక ఆశీర్వాదం. భక్తిహీనుడికి ఆశీర్వాదమా? ఆశీర్వాదమా? శాపమా? అంతే కదా. భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి శాపం. అది ఎవరు చెప్పరు. కనుక నీతిమంతుడు ఉన్నాడా అంటే రోమపత్రిక ఏం చెప్తుంది? ఒకడు లేడంట. ఒకడు కూడా లేడు. విభేదము లేదు. అందరూ కూడా నీతిమంతులు లేరండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. ఏ భేదం లేదు. కనుక మనం మరి నీతిమంతులుగా తీర్చబడాలంటే రకరకాలుగా ఉన్నాయి. ఒకటే చెప్తాను. అతన్ని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. అతని కంటే ఇతడు, అతన్ని కంటే ఇతడు. అతడు అంటే ఎవరు? పరిశీలి. కంటే ఇతడు. ఇతడంటే ఎవడు? అతడు అంటే దూరం ఉన్నవాడిని అతను అంటాను, అక్కడ ఉన్నవాడే. ఇతడంటే నేను ఈమంటే ఇప్పుడున్నవాడిని, ఈమె ఇతడు దగ్గర ఉన్నవాడు. కానీ పరిచయుడే దగ్గరగా ఉండి ప్రార్థన చేశాడు. కానీ సుంకరి దూరంగా నిలబడే ప్రార్థన చేశాడు. కానీ పరిచయుడు కంటే సుంకరి దేవుడితో మాట్లాడిన మాటలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రార్థన ద్వారా సుంకరి వాళ్ళు ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడి ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళితే అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినటువంటి అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ దినాన మా బావగారు రామ్ కుమార్ గారు ద్వారా నీతిమంతుడైన యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ద్వారా ఆ కుటుంబానికి మరి తన భార్య చెల్లి కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు పరిచాడు. ఆశీర్వదింపబడినటువంటి మా చెల్లి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, రెండవదిగా ఆ కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారు? దేవుడే. ఎక్కడి నుంచి ఆదరిస్తాడు? యెరూషలేములో ఉండే. యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. యెరూషలేము అనే మాటకు అర్థం సమాధాన పట్టణం. సమాధానాన్ని ఆ కుటుంబానికి ఇస్తాడు. ఎలా ఆదరిస్తాడో మనం చూసాం. తల్లి ఆదరించినట్లుగా. తండ్రి ఆదరించట, తండ్రి పోషించేవాడండి, తల్లి ఆదరిస్తాడండి. మెట్టుకు పిల్లారా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తారు. ఒక తల్లి తన చిన్న బిడ్డ తప్పడు ఏడుస్తూ నడుస్తూ 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 వెళ్తూ, ఇక్కడ తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. పిల్లడు నడుతూ 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 కొంచెం ఫాస్ట్గా దగ్గర పడిపోయి తండ్రి లేచి పరిగెడతారా, తల్లి లేచి పరిగెడతారా? తండ్రికి ఏమైనా రోగం? విభక. ఇప్పుడు మా విభక్కి ముందు పిల్లలు మనవడు మా ఫ్యామిలీలో పుట్టిన చిన్నాడు, ఆయన బాలైపోడు. ఆడు కూడా ఈ బొలియాకలాగా తిరిగి దిగిపోయాడు. వాడు చిన్నప్పుడు తప్పడు లేస్తూ లేస్తూ నడుస్తూ నడుస్తూ
కొన్ని ఇక్కడ లేకపోతే హైదరాబాద్లో నడుస్తున్నాడు, ఇంట్లో పడుకుని అక్కడ మా బావ ఉన్నాడు ఆండ్రిష్ గారు, మా అక్కని దేవక్క, ఇద్దరు ఎవరు ముందు వెళ్తారు. మా బాగాడు మా అక్క పరిగెత్తికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుని ఏడుస్తూ ఉంటే తల్లి మనసు చూసారా, వాడి ఏడుపు మానడానికి ఏం చేస్తుందో తెలుసా, నేను ఎక్కడ తగ్గిందప్పా ఇదేనా కొట్టింది అని దాన్ని ఆ తెల్లో తగ్గుతూ ఉంటాను. వీడు ఏడుతా మా అక్క చేసే ఆ పనిని చూసి ఏడు బాగేస్తాడు, ఏడులా తగ్గుతుంది. అక్కడితో ఒక అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు మా మేనడికి దెబ్బ ఎక్కడైతే తగిలిందో అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. వెళ్ళిపోయి గబగబా టిచ్చు తీసుకొచ్చి ఐడి వేసి ఏమి రాయదండి, వెంటనే మందకుండా తెలుసా, నోట్లో ఒక ముమ్మిలో పెట్టేసుకుని నా చేత తగ్గిపోతున్నాయి. వీడేమనుకుంటాడు, ఇదేం పెట్టుకున్నామా, ఇదే ఆయుధ పెట్టుకున్నామా. నిజమండి, ఒక నీ తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తాను. దేవుని ప్రేమ తర్వాత ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ తల్లిదండ్రులే. మా బావతో మా ఎక్కడే కనుక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడండి దేవుడు, అలా ఆదరిస్తాడు. ఆదరించబడినటువంటి మరి ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి రెండవదిగా ద గ్లోరియస్ హోప్ అవసరం. మహిమ కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆశీర్వదించబడినటువంటి ప్రేమ్ కుమార్ గారి కుటుంబం, రెండవది ఆదరించబడినటువంటి ప్రేమ్ కుమార్ గారి కుటుంబం. ఆయన విడిచిపోయినటువంటి బంధువులు, రక్త సంబంధం కూడా రిలేటివ్సే కదా, బామతులు, అలాగే తన భార్య, మచ్చిలి, తన పిల్లలు, తన కుటుంబం ఆదరించబడి ఎలా ఆదరిస్తారంటే చిలువల నుండి దేవుడే ఆదరిస్తాడు. ఆదరించబడినటువంటి ఆ కుటుంబంతో పాటుగా మనకు కూడా శుభ నిరీక్షణ అవసరం. మహిమ కలిగినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందుకే పత్రిక పాఠంలో పౌలు గారు వచ్చాడు, నిరీక్షణ లేని ఏంటి నిరీక్షణ? నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చాలా మంది నిరీక్షణ కలిగి ఉండాలి, భయం భక్తి కలిగి ఉండాలి. భయం భక్తి అంటే అర్థం తెలుసా? అంతే తెలియదు. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుందండి. విశ్వాసుల యొక్క జాబితా దాంట్లో ఉంటది. దేవుడు దేనికి శిల్పియు, దేనికి శిల్పైన పరలోక పట్టణానికి శిల్పి, నిర్మాణకుడు అయి ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం, ఆ పట్టణం కోసం అంటే ఈయన ఎదురు చూచుచుండెను అనే మాట. ఎదురు చూడడమే నిరీక్షణ అండి. మీకు బాగా అర్థమవడానికి వచ్చిన మాట చెప్తారు. మా చిన్న తమ్ముడు, మా మెర్సి, మా పొట్టించి వీళ్ళంతా చిన్నపిల్లలు, వీళ్ళందరినీ నేనే సంగీతం తిప్పేవాడిని, చీవులు తీసేవాడిని, స్నానం చేసేవాడిని. మా అమ్మ వచ్చేటప్పటికి పొలం చూసేటప్పటికి వీళ్ళందరూ చెట్లు వేసి పౌడర్ రాసేసి సాఫేసి కూర్చోబెట్టి ఆడుతూ ఉండేవాడు. మా నాన్నగారు కొత్త మిల్లు చేసేవాడు, మూడు చెట్లు చేసేవాడు, మొత్తం చేసేవాడు. సాయంత్రం ఎప్పుడో వచ్చేవాడు అండి. మేము సుందరం భోజనం పెట్టేసి మా ఈ ఊళ్ళో అల్లినటువంటి ఏకాకుల సాపేనండి. ఇంట్లో మంచి ఇంట్లో వేసేసి అందరం కొడుకుపెట్టేసి మేము ఆరుగురం మా అక్కతో కలిసి మేము కొడుకునే ఉండేవాళ్ళు. నేను ఒక్కనే మరి ఏ రాశిలో పుట్టాను, నక్షత్రంలో పుట్టాను ఎంత వచ్చేది కాదు. ఇప్పుడు కానీ నవ్వేవాడు కాదు. ఎదురు చూస్తాము. మా అమ్మ అందరం కొడుకు పెట్టి ఆవిడ కూడా అన్నం తినకోకుండా మా నాన్న కోసం ఎక్కడ గౌతు దగ్గర కూర్చుని ఎదురు చూస్తా ఉండేది. నిరీక్షణ. ప్రొద్దుకి వెళ్ళినటువంటి నా భర్త ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ పరిస్థితిలో వస్తాడు, రెండు కాళ్ళతో నడిచి వెళ్ళినటువంటి మా నాన్నగారు అంటున్నాం లేదు కదా. మా నాన్న, మా అబ్బ, మా బాబు, మా పితాజీ ఇండియా తోటి వచ్చి చూతా ఉండేది. తన భర్త కోసం ఎదురు చూస్తా ఉండేది. రెండు కాళ్ళతో వెళ్ళినటువంటి మా నాన్న మూడు కాళ్ళతో వచ్చాడు. పాపంట వచ్చి ఫుల్గా తాగేసింది. వస్తే ఆయనకి మొత్తం చక్కగా ఒడినంతా పెట్టేసింది.
అసలు పిల్లలు తిన్నారో లేదో అయితే మా అమ్మ కొందో లేదో కూడా తినేసి ఫుల్గా తినేసి పంచుతాను కోసం బాగా పడిపోయాడు అంతే. మా అమ్మ ఏం తింటుందా అని నేను చూస్తా ఉన్నాను, ఏం లేదు. వెళ్ళి మంచిగా తాగి చూసుకున్నాను, మా దగ్గర కొడుతుంది ఎస్తరమ్మ అంటే గొప్ప సాక్ష్యం సంపాదించింది. నిజంగా ఇస్తేరు అంటే నక్షత్రం మనం సాక్ష్యం అండి. చిన్నప్పుడు ఇంట్లో ప్రార్థన ఉండేదండి, ప్రార్థన పెట్టేది, బియ్యం పెట్టిన చదివేసేవాడిని, మా అమ్మ పాట పాడేది, అలాగా ప్రార్థన చేసేది, చదువులేదు మా అమ్మ. గమనించాలి పిల్లరా, తినేసి పడుకునేవాడు, మనుషులు దాకా అలా పడుకుని మాకు ఎలా ఏం తినదు లేదు, మళ్ళీ మళ్ళీ పాపం వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా మా అమ్మ సాక్ష్యం. మా ఇస్రాయేలు గారు ఆదివారం వచ్చేసేవాడు, వచ్చేదానికి ఏ బిల్లే ఇవ్వడు, అంతా బిల్లే 4 ఎకరాల పని చేస్తా ఉంటే మా పెద్ద మా సత్యవమ్మ గారు వచ్చి రొయ్యో అనేది అంటే ఓ బిల్లే అనేవాడు. ఏంటి రొయ్యి ఏంటి పెద్దమ్మా, మా తాతేమో రొయ్యి వేసామా అయ్యా అనే పదం ఎంత అయితే. ఇప్పుడేమో మమ్మీ తర్వాత జిమ్మి మమ్మీ డాడీ. ఇప్పుడు మమ్మీ డాడీ షార్ట్ కట్ లేదు, మమ్ డాడ్. నాన్నలో అమ్మలో ఉన్న కమ్మదాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఎదురు చూడడం నిరీక్షణ. 3 కాళ్ళతో వచ్చేవాడు, ఒకసారి 4 కాళ్ళతో వచ్చేవాడు. వచ్చిన తర్వాత భోజనం పెట్టేది. అంటే మా అమ్మ మా నాన్న కోసం ఎలాగ నిరీక్షణ కలిగి ఉందో, ఆ పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షణ లేని సమయంలోనే ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము కూడా 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు ఎలా వస్తాడు? ఆకాశ మండలము మీద మేఘముల మీద రాబోతూ ఉన్నాడు. వచ్చే సమయానికి అబ్రహాము ఎలాగైతే ఎదురు చూశాడో, పెళ్లి కుమారుడు వస్తానికి రెడీగా ఉన్నప్పుడు 10 మంది కన్యకులు ఎలిగించుకుని రెడీ ఉన్నారా, 6 ఉన్నారా? దాంట్లో 5 మాత్రమే గుర్తున్నది. వాళ్ళు 5 బుద్ధులు దానికి కృష్ణ ఉందంట. మొత్తం ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు కదా, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈ రావణ వస్తాడో తెలియదు. 5 మాత్రం ఎక్స్ట్రా ముందు తెచ్చుకున్నారు. కృష్ణ ఇప్పుడు రేషన్ కృష్ణ కూడా పడాల, బియ్యం తప్ప. ప్రభు బిడ్డలారా, ఎదురు చూడడం, వీడు ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడమే నిరీక్షణ అండి. నిరీక్షణ లేని ఇతరులంటే ఎదురు చూసేవాడికి వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళ నిరీక్షణ అంటే తెలుసా? పొన్నామ నరకానికి తప్పించేవాడు పుత్రుడని, కొడుకు పుట్టే వరకు చూస్తూ ఉంటారు. ఊరు ఉన్నాడు వర్షెట్టి నలుగురు అనేసాడు. అష్టమ గర్భం కృష్ణుడు అని చెప్పి అర్థం పుట్టేటంట. ఆడు నరకానికి తప్పి నరకానికి ఎట్టేసేవాడే. ప్రభు బిడ్డ, ఇప్పుడు కూడా నేను వాక్యం బోధించేటప్పుడు ఏం చెప్తా ఉంటాను తెలుసా? కంటే కూతుర్నే కనాలి, వింటే వాక్యమే వినాలి అని. కంటే కూతుర్నే కనాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తింటే గాలిలే తినాలి, వింటే వాక్యం వినాలని దాన్ని తీసుకుని వింటే వాక్యం వినాలి. కంటే కూతుర్నే కనాలి. కూతుర్ని కంటే అవసరం దశలు మీరే చూస్తారంటే ఇక్కడ అందరూ ఆడపిల్లలు కూతుర్లే ఉన్నారు తప్ప చూసా మబ్బులే ఉన్నారా, అంతా మీరే, ఏం చేసినా మీరే. అందుకే ఒక ఆయన శ్రీశ్రీ గారు అంటే, లేచింది మహిళ లోపం, పంపములు పెట్టింది మీరే, పంపని ఉద్యోగం చేసేది మీరే. ఏదైతే తోట అవమ్మ పంపములు పెట్టింది, కొత్త నిబంధనలు మరియమ్మ అని ఇప్పుడు ఆర్పేసింది, అంటే రక్షణ తీసుకొచ్చింది. కనుక ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. కనుక నిరీక్షణ, ఒకటి ఆశీర్వాదం పొందుకోవాలి, 2వది ఆదరణ దేవుడు ఇస్తాడు, 3వది నిరీక్షణ మనం కలిగి ఉండాలి. నిరీక్షణ ఉండే మాటకు అర్థమేంటి? ఎదురు చూడదు. మిగతా వాడికి నిరీక్షణ లేదు. క్రైస్తవులమైనటువంటి మనకున్నటువంటి నిరీక్షణ ఎదురు చూపు. దానికోసం ఆత్మ దీపాలను వెలిగించుకున్న బుద్ధిగా కన్నీ కలవాలి. ఎదురు చూడగలిగితే దేవుడు వస్తాడు. ఇప్పుడు విశ్వాసముతో బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనం వెంటబెట్టుకొస్తాడట, వెంటబెట్టుకుని వస్తాడట. అప్పుడు చూస్తాం ప్రేమ కుమార్తె, అప్పుడు మంచి తన భార్య చూస్తాం, తన బిడ్డలు తండ్రిని చూస్తాను. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన తర్వాత యేసయ్య అంటాడు, శిష్యుడు అంటాడు, ఆనంద తత్వాన్ని కొడతాం పదంగా అంటాడు. అప్పుడు శిష్యుడు అంటే తెలుసా, బాబా
పెద్దకు తెలియదు, చచ్చిపోతే తెలియదు. అలాగేనండి వీళ్ళకి గబగబా బయటకు వచ్చారు మా అమ్మ. తర్వాత మరియమ్మ చెప్తారు, వచ్చోబు ఏడ్చేద్దాం ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు మాత, ఎందుకు ఏడుస్తారు మరియమ్మ? అక్కడ 25 వచ్చిన అంటాడు, అయ్యా నీవు ఇక్కడ ఉంటే, ప్రభా నీవు ఇక్కడ ఉంటే నీ నా సహోదరుడు చావపోయిను, నువ్వు ఏదో చచ్చిపోయాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పి దానికి సందర్భంగా ప్రభు చెప్తాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా మాతమ్మ అంటాడు. అవును ప్రభు నమ్ముతున్నాను, కానీ ఎప్పుడంట? అప్పుడంట. ఎప్పుడు పునరుద్ధానం? ఎప్పుడది? పత్రికలు రాసినది, ఆయన ఆర్భాటముతోను ప్రధానతోను దేవుని కోరుకొని ప్రభు పరలోకం దిగి వచ్చినప్పుడు అంట, అప్పుడు సమాధుల నుంచి అనేకులు మేల్కొంటారంట. కొంతమంది నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారంట, కొంతమంది నిన్నదప్పాలలో నేర్చుకుని మేల్కొంటారంట. ఎవరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారో తెలుసా? ఆశీర్వదింపబడిన వారు. ఎవరు నిత్య జీవాన్ని అనుభవించడం మేల్కొంటారో తెలుసా? వాళ్ళు నిత్యము ఆదరించబడినటువంటి వారు. ఎవరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారు అంటే, మూడవదిగా గ్లోరియస్ హోప్ కలిగినటువంటి వారు, మహిమ కలిగినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు మేల్కొంటారు. అది తెలుసయ్యా అంతే. ఇప్పుడు నమ్మితే ఆ పునరుత్థానం నేనేనమ్మా, బతికించేది నేనే, మృతులకు ఇచ్చేది నేనే. మృతులకు నేను దేవుడిగా, సజీవులకు మాత్రమే దేవుడు. ఏడుస్తూ ఉన్నటువంటి మాతమ్మ కన్నీ, ఏడుస్తూ ఉన్నటువంటి మరియమ్మ కన్నీ దేవుడు ఆ సమాధికి తీసుకెళ్ళి రాయి తొలగించమంటే బావా నా తోడైపోతుంది, బాడీ పీలిపోతుంది, నువ్వు తీసేయమంటున్నావు, తీసేసి వాసన వచ్చేస్తుంది అంటే ఏం పర్లేదు నేను చెప్తున్నాను కదా. వీడు తొలగించిన తర్వాత చాలా మంది మూసుకుంటారా? ఏదా మూసుకునే ఉంటారు. ఆఖరి ఎంత నమ్మకం విశ్వాసము ఉన్నటువంటి మాతమ్మ కూడా ముక్కు మూసుకునే ఉంటారు, మరేమో కూడా ముక్కు మూసుకుంటారు, కానీ ఎవరు మూసుకోలేదు. ఇలా వేసే మూసుకుంటారు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని. లాజరు కమ్ అవుట్, బిగ్గరగా అరిచాడట. వెంటనే పేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికి మనమైతే పారిపోతామేమో, బాబోయ్ దీమైపోయి కానీ ఇక్కడ దేవుడు కానీ చూశాడు, కన్నీటిని తుడిచేశాడు దేవుడు. ఎంతవరకు ఏడ్చి 4 రోజుల నుంచి కొడుకు లేకోకుండా ఏడుస్తూ ఉంటారండి. మీకు తెలుసు కదా, ఏడ్చి అన్నటువంటి వాడికి దేవుడు సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. జీవితంలో లాభం పట్ల చేసి సూచక్రియ, 2 సూచక్రియలు. మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? నీడ ద్రాక్షరసం మార్చాడు. కనుక నా ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి, కనుక నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వెంటబుట్టుకు వస్తాడు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వెంటకు పెట్టుకొస్తాడు. సమాధి తెరవబడతాయి. ఆయన 2వ రాకడలో ప్రేమ కుమార్ని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడట మనం చూడమా, ఓకే అలాంటి మనం బతుకున్నాం అనుకోండి, కొన్ని ఉద్యోగాల్లోనే రాక వచ్చేసింది అనుకోండి, చెప్పలేం కదా, ఇంకా బతుకుదాం అనుకుంటా కుదురు. కనుక వచ్చేటప్పటికి ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ప్రతి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతో ఆయన తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కూడా తీసుకుని వెళ్తారంట. మనం అందరూ చూద్దాం, ఈ లోకంలో అందరూ చూద్దాం చూడరా, అప్పుడు బతుకున్న వాళ్ళు అందరూ చూద్దాం చూడరా, చూద్దాం. అది కూడా డౌటే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం సార్ చదవండి. అందరూ చూద్దాము చూడరు అని రాతాడు. పద్మోసు దీపములో బందీకృతుడైనటువంటి యోహాను రాస్తే, అటు తర్వాత మొదటి గ్రంథం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము అంటే ఏంటమ్మా? ప్రతి నేత్రం అంటే అన్ని కళ్ళు చూడాయండి. ప్రతి నేత్రం అంటే ఒక్కొక్క 2 కళ్ళు అండి. ఇక సైట్ ఉన్న 4 కళ్ళు. కనుక ప్రతి ఒక్కడూ చూస్తారని అర్థం. చదువు తెలియదు.
ఆయనను పొడిచిన వారును చూస్తారట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె అంటే మాటలు అర్థమేంటి? ఖచ్చితంగా జరుగుతాయి. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు భూలోక నివాస సంబంధులందరూ చూస్తారట. ఆయన పొడిచినటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, నామకార్థపు క్రైస్తవులు, వీళ్ళంతా కూడా భూలోక నివాస సంబంధులు, భూచరులు, వీళ్ళందరూ కూడా అప్పుడు రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు తెలుసా? అప్పటికి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళని ఆయనతో పాటు వెంటబెట్టి తీసుకెళ్ళిపోతాం. వీళ్ళు విడబడతారు. ఇలాంటివి వెళ్తాను వాళ్ళు పరలోకం వెళ్తే ఈ పాతాళం పోతారు. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. పాపాలను క్షమించు, వారిని క్షమించు. సీలు చిరుకున్న మరి ప్రయోజనం ఉండదండి. భూలోక నివాస సంబంధులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అప్పుడు కాదని కొట్టుకోవచ్చు, ఇప్పుడే కొట్టుకోవాలి. ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటే, ఇప్పుడు మొర్ర పెడితే, నిజముగా మొర్ర పెడితే దేవుడు సమీపముగా ఉంచాడు, నేను రక్షిస్తాడు. అప్పుడు వెంటబెట్టి తీసుకుని వెళ్ళిపోతే గట్ట సదాకాలం ప్రభుత్వం ఉండే వాక్యం ఇస్తాడు. ఆ పునాదులు గల పట్టణం, ఆ నూతన యెరూషలేము, అక్కడ ఎలా ఉంటాం? అందరం భార్యాభర్తల సంబంధాలు ఉంటాం, అప్పాచెల్లి సంబంధాలు ఉంటాం. సద్దుసీస్ అన్నారు, ఒక ఆవిడ పెళ్ళైందంట. పెళ్ళైన తర్వాత మొట్టమొదటి పక్క చచ్చిపోయి అంశాంతరం 7 పెళ్లి చేసుకుని 7 చచ్చిపోయారంట. ఆఖరికి చచ్చిపోయిందంట. ఇప్పుడు పరలోకంలో ఈవిడ ఎవరి భార్య అన్నాడు. మీరు లేఖనాలు గ్రహింపుగా మాట్లాడుతున్నారు. యేసుని శోధిస్తూ అప్పుడు చెప్పాడు, పరలోకములో పెళ్లికి ఏమనడం, పెళ్లి చేసుకోవడం, భార్యాభర్తల బంధాలు కేంద్రాలు ఏముండో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉండం మనం. దేవదూతలు రచిస్తారండి. ఆత్మ దేహాలకి దేవతలుగా ఉంటాం, తెల్లగా ఉంటాం, ఇసుకేస్తామండి. ఇది మన ఓ దేవతలు రెక్కెత్తారు. ఒక్కో దూతకి ఎన్ని రెక్కలు ఉంటాయంట? యెషయా 6వ అధ్యాయం ఉంటుంది. మా దూతలకి, చదువుకులు, కెరూబులకి 6 రెక్కలు ఉంటాయండి. 2 రెక్కలతోనేమో, 2 రెక్కలతోనేమో కాళ్ళు దొరుకుంటాయంట, 2 కాళ్ళ రెక్కలేమో ముక్కలుకుంటాయి. 2 రెక్కలతో ఎదుగుతూ పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. దేవతలు పాడుతూ ఉంటాయట. వాళ్ళతో పాటు మనం కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి ప్రతి గానముల చేత కీర్తిస్తూ కొనియాడి గాపరుస్తూ ఉంటే గడప కమ్ములో పునాదులు ఎదిరిపోయాయట. మందిరము తుమ్ము చేత నిండగా అక్కడ యెషయా గారు దర్శనంలో చూస్తూ ఉంటారు. గమనించాలి పిల్లారా, దేవదూతలు పాట ఉంటే గడప కమ్ములు పునాదులు ఎడుకొని వచ్చారు. మరి మనం పాడితే పక్కడు ఉదయం కుదురుతుందా? ఏదో క్రిస్మస్ పాడతాం, ఆడు ఎవడో పుస్తకం కట్టిస్తాడో వాటి కోసం బడిగబ్బులు పడిపోయేవాడు. నాకు అసలు రాదో. అప్పట్లో వచ్చి సినిమా స్టైల్లో కట్టే పుస్తకాలు అనుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేమో క్రిస్మస్ పండుగ రోజు కొంతమంది గుర్రమే కేసు పాడి కూడా కొంతమంది ఉంటారు. మన ఊళ్ళో కలిగి పేరు చెప్పను కానీ వెళ్ళి పాట ఇచ్చేటప్పటికి అదేదో మొదలు సినిమాలు దట అది కళలు మొదలెట్టిన తర్వాత మరి చరణమైంది. మరి పల్లవికి రావాలి కదా. పల్లవికి వచ్చినప్పుడు ఇందులో మర్చిపోయాడు. సినిమాలు మొదలెట్టి ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. మనం చర్చకుని పేరు చెప్పండి, తెలిసినోడికైతే అర్థం ఉంటుంది. అంచేత ఆయన కూడా బాగలవుతాడేమో. ఏది ఏమన్నప్పటికీ గమనించాలి. దేవదూతలు పాడితేనంట గడప కమ్ములో పునాదులు అందిపోయాయట. మనం పాడితే పక్కనప్పుడు ఉదయం కనీసం కదులుతా ఉందా? పాట పాడేవాడు ఎప్పుడు కూడా ఆ పాటను అనుభవిస్తూ పాడాలట. అనుభవిస్తూ పాడితే అప్పుడు దాంట్లోంచి నూతన శక్తి బయలుదేరి దేవునికి మహిమ అనుకుంటా. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు వరకు ఏం చెప్పాను? నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. రెండవది ఆదరణ. మూడవది హోప్, నిరీక్షణ. ద గ్లోరియస్ హోప్, మహిమ కలిగినటువంటి నిరీక్షణ. మరి మా బావగారు రామ్ కుమార్ గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబం, మా చిన్ని కుటుంబానికి దేవుడు ఆ నిరీక్షణతో సిద్ధపరచబడాలని, దేవుని సేవకునిగా, ఒక బామతిగా నేను ఆ కుటుంబానికి ప్రత్యేకంగా నా శుభ ఆదరణ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను పిల్లరా. అలాగే చదవబడినటువంటి లేఖన భాగంలో 3 మాటలు చెప్పేసి ముగించేస్తాను. 1 గంట అయిపోయింది, ఒక 10-15 నిమిషాల్లో ముగించేస్తాను. ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవుడు గద్దించు, మనుష్యుడు ధన్యుడు. ఈ ధన్యత గురించి చాలా విషయాలు ఉన్నాయి. సీనియర్ మోస్ట్ సిఆర్ గారు ఆయన అయితే చాలా చెప్తారు. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పేటప్పటికే మేము వాక్యంలో అలరా మాకు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పెద్దవాడు, నేను చిన్నోడు. ఎప్పుడు కూడా మేము తగ్గించుకునే ఉండాలి. మేము అభిషక్తులమైన బావగారే. అవునా కదమ్మా? నాకంటే ముందుగా ఆయన దేవుల్లో నడిచాడు, తర్వాత ఆయన వెనకాల మేము నడుస్తూ ఉన్నాను. కనుక ప్రత్యేక ధన్యత గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు ధన్యులంటే 108వ కీర్తనలో కూడా ఉంటుంది, ఏమని? యెహోవా యందు ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. ఇలా చాలా ఉన్నాయి. కానీ ఎవరు ధన్యులుగా ఉంటారంటే దేవుడు గద్దించే మనుషులు ధన్యుడట. అపోస్తలుడు పౌలు గారు మాట చెప్తారండి, ఏమని? సమయమందును డెవలప్ చేయండి డాష్ 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 సమయమందును అసమయమందును ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. ఇలా చెప్తే ఏ పాత్రగానే ఉంచారండి, ఏ క్యాష్లో కూడా. ఇలా గద్దించినందుకే ఈరోజు నేను 70 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాను, సెలవెట్టేశాను. ఎందుకంటే ఉన్నట్టు చెప్పకపోతే మాకు శ్రమ. అందుకే మీరు అనేక మంది బోధకులు కాకుండా చూసుకోండి. మరి మా బావగారు అయితే ఎలాగా ప్రభు చెప్పినట్టుగా తోడేళ్ళు మధ్య గొర్రెల పంపుతున్న మిమ్మల్ని పావురాలుగా నిష్ఠంపులుగా ఉండండి, పాముల్లాగా వివేకులుగా ఉండండి. ఆయన ఒక్కడే తెచ్చుకుంటున్నాడు నాకు తెలిసి ఇక్కడ. అందుకే ఇంకా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. మేమేంటంటే ఆయన మీద కొంచెం గుర్తుంటా కొద్దిగా బ్లడ్ బాయిల్ అయిపోయి రేపు ఉన్నదంటే ఎప్పుడు కూడా ఉన్నదంటే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా రెస్ట్ తీసుకుందాం అనుకున్న దేవుడు కూడా 4 వారం 4 సంఘాలు పెట్టేస్తున్నాడు. వెళ్ళిపోయి చేసి వచ్చేస్తున్నాడు. ఇంకా దేవుని చిత్తం అయితే ఒక రాజుగారి దగ్గర నేను పొద్దున్న వెళ్ళి, ఆయనకి బిజినెస్ ఉంది, ప్రాన్స్ బిజినెస్, గ్లేజింగ్ అండ్ ఎక్స్పోర్ట్. దాంట్లో నన్ను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన వచ్చేవాడు. ఇలా సెలబ్రిటీ మా దగ్గరికి వచ్చేసి ప్రొద్దుట రాగానే ప్రార్థన చేయండి. ఇక్కడ మా వాళ్ళు హిందూస్ కన్వర్ట్ అయ్యి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళతో సహవాసం చేసి మంచి మంచి మాటలు చెప్పండి. ఆయనకి సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోండి. దానికి నాకు చేద్దాం. నేను అన్నాను, ఒకటే చెప్పాను, అయ్యా ప్రార్థన చేస్తే కాంతి తీసుకోవాలి, ఉద్యోగం చేస్తేనే, పని చేస్తేనే చేతి తీసుకోవాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అని చెప్పి నాకు వచ్చిన పని చేస్తానన్నా. జూన్ నెల 1వ తారీఖు జాయిన్ అయ్యింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4వ నెల ఆయన రాజమండ్రికి ముమ్మిడి వారం వాస్తవ్యుడు. ఆయన సాక్ష్యం ఉంది. ఆయన సాక్ష్యం చెప్పాలంటే 40 నిమిషాలు కావాలి. కొద్దిగా చెప్పడం, మధ్యలో చెప్పడం చేత కదండి. దేవుని చిత్తమైంది మా బావగారు పర్మిషన్ ఇస్తే ఎప్పుడన్నా మన మంచికి తీసుకొస్తాను. 40 నిమిషాలు కరెక్ట్గా మధ్యలో కట్ అయిపోతుంటే ఏం చేయలేదండి. ఆయన 40 నిమిషాలు వాళ్ళకి సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యాన్ని మనం నిలబడతాం. పల్లిపల్లి వెళ్తున్నాను, అక్కడ వాసవి అవతల వాళ్ళు తీసుకెళ్తారని చెప్పాను. చాలా చోట్ల సాక్ష్యం చెప్పాను. రక్షింపబడిన తర్వాత ఆయన సాక్ష్యం వింటే నిజంగా చాలా మంది మారారట. అక్కడ నేను పనిచేస్తున్నాను. కానీ నేను డిగ్రీ చదివాను, నేను గ్రాడ్యుయేట్ని ఇడియట్లు పని చేయాలండి. తగ్గించుకున్న వాడు ఇప్పుడు కూడా సెలవెట్టేసిన తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఏం చేయాలనుకున్నాను? 4 వారాలు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ జీతం కూడా వచ్చేస్తా ఉంది.
నా ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. కేరీతి వాగు దగ్గర ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషిస్తాను విశ్వాసంతో సెలబెట్టేశాను. ఎందుకంటే ఎక్కడో గుడ్డు వెళ్తున్నాను, నేను ముందే చెప్పింది. కనుక సమయమందు అసమయమందు గద్దించు బుద్ధి చెప్పు. గద్దింపు అనే అంశం, గద్దించినప్పుడు ఎవరైతే లోబడతారో వాళ్ళు ధన్యులండి. గద్దించినప్పుడు ఎవడైతే లోపడతాడో గద్దింపుకి వాడు ధన్యుడు. ఏడు దినాల్లో తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు ఊరుకుంటారా? తప్పే. ఆడు గద్దిస్తే మనం లోబడాలి. కొయిటలో ఉన్న తల్లికి అక్కడ ఉంటే మార్కాపురం సైజు పాలకు పంపిస్తావా సెగలో ఏం చేస్తావు అంటే చర్చలకు పంపించాలండి, లేకపోతే ఈ ఊరుపడవు. అంత పలకలు ఉన్నాయండి, ట్యాబ్లో గేబ్లో మనకు తెలియదు. చాలా కాలం చిన్న సెల్ వాడే నేను. ఈ సెల్ ఎలా ఉన్నాయంటే సెల్ ఫోన్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కలిసి వెళ్తున్నాయి. వ్యవహారం వెళ్ళి సిటీలో చూడండి, రోడ్డు మీద వెళ్తాను నేను సెల్ ఎలా కుటుంబం చూసుకుని వెళ్ళిపోతాను. ఏమవుతుందో ఏ గుద్ది వెళ్తామో చెప్పలేదు. ఈ సెల్లో హెల్లో కనిపిస్తాయి, హెవెన్లో కాదు. ఆ సెల్లో ఏమేమి ఉంటుందో అంటే ఉన్నది చాలా చెత్త కనపడుతుంది. ఈ చెత్తకి ఎవరైతే ఎడిట్ అయిపోతారో వాళ్ళు ఎలకెళ్ళిపోతారు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. సమయమందు అసమయమందు గద్దించి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకున్న వాడు ధన్యుడు అవుతాడు. అలా ధన్యుడైనటువంటి వాడు ఎక్కడికి రావాలి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నేను మీకు దేవుని యొద్దకు వస్తే నెంబర్ 1 విశ్రాంతిని ఇస్తాడు. నా యొక్క నేర్చుకోమని, నా కాడి వెతుకుని నేర్చుకోమని. యు హావ్ టు లెర్న్ ఫ్రమ్ మీ. నా దగ్గర నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. కాడిని సులువు చేసేసాడు, ధర్మశాస్త్రం కాడిని చేసే మోసేసాడు, సులువు చేసేసాడు అన్నాడు. నా భారం తేలిక చేసేసాడు. యవన కాలమున కాడి మోయిట నరులంటే ఎవరు? మరి సబ్జెక్టు మన ప్రార్థన మనకి వెళ్ళిపోవాలి. నరులుగా చేశాడా, ఆడవాళ్ళుగా మొగళ్ళుగా స్త్రీ పురుషులుగా చేశాడా? అక్కడ ఉంటుంది. కనుక యవనస్తులకు మేలు కాడి, సహనం అనే కాడి. కొత్తలోకి వచ్చేసారు కాబట్టి సహించాలి. ఎంతవరకు సహించాలి అంటే అంతము వరకు సహించేవాడు ఎవడో. కనుక ఆయన దగ్గరికి వస్తే మొట్టమొదటిగా విశ్రాంతిని ఇస్తాడు. పాపపడే భారం పోసుకుని సమస్త జనాన్ని ఎదుగుతండి. ఐ విల్ గివ్ యు పీస్. శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆయన దగ్గరికి వస్తే మనకు విశ్రాంతి దొరుకుతుంది. మెట్టుకు ఒక స్త్రీని మీకు ఇద్దరు స్త్రీని జ్ఞాపకం చేస్తాను. ఓ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పరిచయుడు సీమోను ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు ఇన్వైట్ చేయబడ్డాడు, భోజనం చేయడానికి వచ్చాడని తెలియగానే ఏం చేసింది? ఆవిడ వెళ్ళిందా? ఆవిడ దగ్గరికి ఆయన వెళ్ళాడా? ఆవిడే వెళ్ళింది. ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ఇక్కడ 2వ శనివారం దినాన వాక్యం పెద్దగా జల్లుగా పడతా ఉంది. దేవుడు యొక్క వాక్యం వెదజల పడతా ఉంది అని తెలుసు కూడా రానటువంటి పరిస్థితి. వచ్చినోడు ధన్యులు, రానోడు అన్యులు అంటే నిరీక్షణ లేనోడు, ఆశీర్వాదం పొందనోడు, ఆదరణ పొందనోడు, శుభ నిరీక్షణ లేనటువంటి వాడు. అన్యులు అంటే యేసును వెంబడించినటువంటి ప్రతి ఒక్కడు అన్యులే. కనుక నా ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి. యేసు నొక్కకు వచ్చే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతిని ఇస్తాడు. రెండవదిగా ఆ స్త్రీ వచ్చేసి కాలేజీ కూర్చోలేదండి. ఏం చేసిందో మనందరికీ తెలుసు. తన పాపాలన్నీ కూడా కన్నీటితో ఆయన పాదం మీద పెరిగింది. ఆనాటి స్త్రీలు అసలు అది జడిపోరట. ఇప్పుడు అంతా కటింగ్లే, తల విరబోసుకోరట. నిజంగా తలస్నానం చేసినప్పుడు కొంతమంది స్త్రీలు చూసి ఎలా కనపడుతుంది, నాకు ఎలా కనపడుతుంది తెలుసా? మోహిని దెయ్యాలగా ఇలా వచ్చింది అనుకోండి. నిజంగా మా ఊళ్ళో మా అమ్మకి అక్కడ మోకాలు త్వరగా వచ్చి ఉండేది తల. మళ్ళీ మా చెల్లెళ్ళ వాళ్ళకి అంత వచ్చిందో లేదో తెలియదు, కానీ అంత తల ఉండేది. మా నాన్నకి ఏం దొరకపోయినా తలదూరికి వేసింది పడడానికి. అలా ఈడ్చుకొని వచ్చేసేవాడు బయటికి. ప్రభు బిడ్డలారా దయచేసి గమనించారు. తల వెంట్రుకలతో ఆ కన్నీళ్ళతో కడిగినటువంటి ఆ పాదాన్ని, సుందరమైన పాదాన్ని చూసి దాని మీద అర్థం పోసి ఏం చేసిందంటే గుర్తు పెట్టాడు. దాని గురించి వీళ్ళందరూ కూడా ఇవి ఎవరికి ఎటువంటి ప్రవక్త అయితే దేవుడు అయితే తేవరా లోపల
ఈ కొడుకుడు ఎక్కువంటే సణుగుడు ఎక్కువండి ఇస్రాయేల్ లాగా. ఆవిడ అంతే, ఆకలితే సణుగుడు, దాహమైతే సణుగుడు. అందుకే 40 సంవత్సరాలు కూడా అక్కడ కుదిరేసేది. ఇద్దరు మాత్రం వెళ్ళారు, మోషే గారు కూడా వెళ్ళకపోయారు, చూసారు అంతే. ఇద్దరే వెళ్ళారు. మరి కాలేబు, రెండవది యెహోషువ కాలేబులు మాత్రమే పాలు తేలు ప్రవహించిన ఆ దేశానికి వెళ్ళారు. కనుక నా ప్రభు బిడ్డలారా, యేసు దగ్గరకు వచ్చింది ఎటువంటి స్థితిలో వచ్చింది? భారమైనటువంటి స్థితి. ప్రయాసపడి భారం మోసుకుంటుంది. పాపమని భారం చేత పాపాత్ములైనటువంటి స్త్రీ వచ్చి అక్కడ చేసే కార్యాన్ని చూసి వీళ్ళందరూ కూడా తను తాను అనుకుంటూ ఉన్నారు, విసగించుకుంటూ ఉన్నారు, అసహించుకుంటున్నారు. ఈ నిజంగా ప్రవక్త అయితే, ప్రాఫిట్ అయితే, ఈ దేవుడు అయితే తెలియదా అంటే ఉంటే అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడారో మాకు తెలుసు. అది చెప్పిన తర్వాత ఉపమానం కూడా చెప్పాడు. ఎవరు ఎక్కువగా ప్రేమించారు? 500 ధ్యానాలు తీసుకున్నవాడ, 50 ధ్యానాలు తీసుకున్నవాడ. ఎవరికి ఏమంటారంటే ఆడే అన్నారు. అలాగే నీకు వచ్చి నువ్వు ఏం చేసేవాడు నాయన? ఈ వచ్చిన కాడించి నా పాదం ముద్దు పెట్టుకోవడం అలా ఇవి విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు. అమ్మ లేచి సమాధానంతో, ఇప్పుడు సమాధానం లేనటువంటి ఆ స్త్రీ, పాపాత్ములైనటువంటి స్త్రీ పాపాలని ఒప్పుకుంది కాబట్టి యేసు దగ్గరికి వచ్చింది, ఒప్పుకుంది, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది కనుక ఆమె వెంటనే క్షమాపణ పొందుకుంది. యేసు దగ్గరికి పాపంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆమెలాగా ఒప్పుకుంటే రెండవదిగా పాప క్షమాపణ పొందుకుంటాం, నెమ్మదిని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. యేసు దగ్గరికి వస్తే ఒకటి విశ్రాంతిని పొందుకుంటాం, రెండవదిగా సమాధానాన్ని పొందుకుంటాం. ఇంకో స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. 12 సంవత్సరాల నుంచి అంట, అది తెలిసిందే, రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. మొత్తం హైదరాబాద్ ఎక్కడ మొత్తం తిరిగి ఎక్కడ వైద్యులు ఉన్నారో అక్కడికి వెళ్ళింది. మొత్తం ఆస్తి అంతా తెగనం చేసుకుంది. సవరం అయితేనే కానీ వెళ్ళలేవు కాబట్టి సవరాల గురించి మీకు తెలియదు. చాలా మంది తెలుసు సవరాలు వేసుకుని 20 మంది. ఆ కాలంలో అయితే కుండి, తర్వాత సవరాలు పోయి ఈ తలలో పెట్టి. ఇప్పుడు మగోడు ఫీల్ చేసుకుంటున్నారు సవరం అంతలాగా. అక్కడ మగోడు ఆడు తిరుగుతులే ఎదరికెళ్తే. నా ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి, సవరం అయితేనే కానీ వివరం తెలీదు. చాలా మంది అనుకుంటారు కష్టపడతాను, సంపాదించుకున్నాను, నాది, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను. కష్టపడడానికి శక్తి ఇచ్చినటువంటి దేవుడికి ఏమో దశభాగ్యం వాళ్ళదా? చాలా మంది అనుకుంటున్నారు, నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు. హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఇది మొక్కొస్తుంది. కావో పీవో और मजा करो, తిను, తాగు, మజా కరో, సంతోషించు. ఒకసారి మా బావ నేను జయకుమార్ నేను రాజమండ్రిలో వస్తామనుకోండి, ట్రైన్లో ఇల్లు వస్తామంటే గోదావరి స్టేషన్ వచ్చింది, నది ఉంది కదా, బడబడా 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 అంటే ఒకటి అడిగాడు, అరే భయ్యా ఏ నది నాకు అప్పుడు తెలంగాణ మీరు కూడా రాదు, నాకు అమ్మ కూడా రాదు. ఇప్పుడు బాగా ఏమన్నాడు, గోదావరి హై అన్నాడు. గోదావరి హయ్యా గమనించాలి. కావో పీవో और మజా కరో. మన పొరపాటు ఎంతమంది ఉన్నారు అనుకుంటాడు. చాలా మంది ఉన్నారు, నాకు బాగా వర్షాలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, ఫ్యాన్ల దగ్గర మొక్కలు పెట్టాం. మా తాత దీవెన, ఇస్రాయేల్ గారి తాత దీవెన ఆశీర్వాదం మొత్తం మా సాగలికి వచ్చింది. మా తాతలకి సాయంత్రం దగ్గర కాడి పూచేస్తుందంట, కాడేరుగా ఎక్కువ చేతిరేగా తగ్గించాడంట. మా తాత అయితే ముసందగా మరణ యేసు మరణ బాధను పాడిపోడు. మరి మా తమ్ముడు ఏం పాడి కూడా తెలియదు. ఒకసారి చెప్పాడు, ఫోన్ చేసినప్పుడు అన్నాను, అయ్యా నాకు ఇస్రాయేల్ తాత అది నాకు వచ్చేసింది, నీకు వచ్చానంట. అది పడితేనే తగ్గలేదంట. ప్రతిరోజు సాయంకాలం అదే టైము. ఏమో మా ఇస్రాయేల్ తాత ఆత్మకి నాడు ప్రవేశించిన పరకాయ ప్రవేశం చేసామనుకున్నాను. ప్రభు బిడ్డలారా దయచేసి గమనించండి, సవరం అయితేనే కానీ అప్పుడు అనుకుందంట అంతా అయిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది. అప్పుడు వెళ్ళదంట, యేసు అనే రక్షకుడు ఉన్నాడు.
అతని దగ్గరికి విశ్వాసం తెలియతే ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతానని అనుకుంది. అవి అక్కడికి లోపలికి రావాలి అంటే ఆలోచించలేదా? ధర్మశాస్త్రం ప్రకారంగా అపవిత్రురాలైనటువంటి ఆ స్త్రీ ఇంకెవరు ముట్టుకుని ఆవిడ కూడా అపవిత్రుడు అయిపోతారు. కానీ 7 రోజులు 6 రోజులు బయట రాకూడదు, లోపలే ఉన్నారు. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి ఇల్లేదు, బయటకు రావడానికి ఇల్లేదు. తెలిసిన ఆవిడ ఉంటే ముట్టుకునేవారు. అయినప్పుడు ధైర్యంతో వచ్చింది. అంతమంది జనం చుట్టూ ఉన్నారు. ఉడుకుతా మొత్తం మీద లోపలికి వెళ్ళి విశ్వాసంతో ఆమెను టచ్ చేసింది. అట్ ద మూమెంట్, ఆ వెంటనే ఆ రక్తస్రావం టక్కని కట్టుకుపోయిందండి. యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ ఆ వ్యక్తిని టచ్ ఆగిపోయి అంటున్నాడు, శిష్యులారా నన్ను ఎవరు ముట్టుకున్నారు? హూ టచ్డ్ మై క్లాత్? నా అంగీని ఎవరు ముట్టుకున్నాడు? ఎవరు ముట్టుకున్నారంటే అప్పుడు శిష్యులు అంటారు, అయిపోయి ఎంతమంది ఉంటే ఎంతమంది మీద ఎదరిపోతా ఉంది, ఎవరు ముట్టుకున్నాడు ఏం చెప్తామయ్యా అంటే అప్పుడు ఆవిడ బయటకు వచ్చింది. కచకచ వణుకుతూ, అయ్యా ఏసయ్యా నిన్ను ముట్టుకున్న స్త్రీ నేనేనయ్యా అని ఆవిడ సాక్షి చెప్తా ఉంది. 12 సంవత్సరాల నుంచి చాలా మంది ముట్టుకున్నారయ్యా, ట్రీట్మెంట్ చేశారయ్యా. డాక్టర్లకు పరమ డాక్టర్ అయినా, వైద్యులకు పరమ వైద్యుడైనా ఈ దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఎప్పుడైతే ముట్టుకుందో అప్పుడే స్వస్థత పొందుతుంది. కుమారి నెమ్మదిని పొందుకుంది. అక్కడ సమాధానం పొందుకుంది, ఇక్కడ నెమ్మది పొందుకుంది. ఇది నాన్న దేవుడు గద్దించినప్పుడు నీవు ధన్యుడు అయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తే అక్కడ విశ్రాంతిని పొందుకుంటాం. ఆయన దగ్గర నేర్పిస్తాడు ఆ విశ్రాంతిని ఎలా పొందుకుంటాం. విశ్రాంతిని పొందుకున్నటువంటి మనం మన పాపాలను స్త్రీ వలె సుంకరి వలె ఒప్పుకుంటే నీతి మందులుగా తెచ్చబడతాం, సమాధానం పొందుకుంటాం. 3వ చివరిగా నెమ్మదిని పొందుకుంటాం. ఆ నెమ్మదిని పొందుకున్నటువంటి వారి ఆ రాజ్యానికి వారసులుగా ఉంటారు. అటు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి సిద్ధపరచుకుంటారు. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుడు బాబు గారికి, వ్యవస్థాపకులకు కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు తన పిడికిలు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మా బావగారు రామ్ కుమార్ గారు విశ్వ కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆదరణను, నిరీక్షణతో సిద్ధపరచుకున్నారు. దేవుని నామానికి వందనాలు. మరింతవరకు నికోలస్ గారు రామ్ కుమార్ గారి గురించి చక్కగా ఆయనకి ఉన్నటువంటి సత్సంగం గురించి చక్కగా వివరించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మా మధ్యలో పరమానందం గారు ఉన్నారు, ఒక పాట పాడతారు. తర్వాత మన మధ్యలో జయరాజు గారు ఉన్నారు. అది ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. దేవుని నామమున అందరికీ వందనాలు. మరి నికోలా మాస్టర్ గారు ఆటలతో మరి దేవుడిని ఆరాధించాలని చెప్పగానే మరి మా బావగారు మాట్లాడాలని కోరారండి. మరి అందరూ ఏమైనా తప్పులు క్షమించాలని కోరుతున్నాను. నిన్ను కీర్తింతును, ఇలా గణపరతును, అన్ని వేళలారాధింతును. సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్ల వేళలా ప్రకటింతును. నిన్ను కీర్తింతును, ఇలా గణపరతును, అన్ని వేళలారాధింతును. సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్ల వేళలా ప్రకటింతును. యేసు
నీవే నా రాజు యేసు నీవే మహారాజు దావీదు వలెనే నాట్యమాడి ఆడి పాడి స్తుతింతును ఆత్మాభిషేకముతో నింపబడి అనుదినముని సాగరం దావీదు వలెనే నాట్యమాడి ఆడి పాడి స్తుతించెదన్ ఆత్మాభిషేకముతో నింపబడి అనుదినమునే సాగరం యేసు నీవే నా రాజు యేసు నీవే మహారాజు నిన్ను కీర్తింతును ఇలా గణపరతును అన్ని వేళలాగింతును సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్ల వేళలా ప్రకటింతును ఒంటరిని నాకు మంచి తోడు నీ సన్నిధిలో బ్రతికెదను తుది శేష వరకు నీ సాక్షిగా జీవించదాని జయం ఒంటరిని నాకు మంచి తోడు నీ సన్నిధిలో బ్రతికెదను తుది శ్వాస వరకు నీ సాక్షిగా జీవించదాని జయం యేసు నీవే నా రాజు యేసు నీవే మహారాజు యేసు నీవే నా రాజు యేసు నీవే మహారాజు నిన్ను కీర్తింతును ఇలా గణపరతును అన్ని వేళలారాధింతును సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్ల వేళల ప్రకటింతును. ఈ ప్రయత్నం స్టార్ట్ అయిన కానించి అమ్మాన్న బాబు గారు నడుచుకున్న రోజులు నడిచే రోజులు కూడా ఉన్నాయన్న. నేనైతే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కూడా రాలేదు. సెకండ్ సాటర్డే అయినప్పటికీ ఎక్కడున్నాయని వస్తాడు అన్నారు. అది కూడా ముప్పాలు కూడా ప్రార్థన చేయండి. సర్వీస్ చేస్తారు ఆయన ఈఎల్పి డాక్టర్ గారు. తర్వాత ఈరోజు ప్రసాద్ అన్నట్టు ఫోన్ చేసి అన్న మరి 11 స్టార్ట్ చేసేద్దాం అన్న అంటే అన్న ఆరోగ్యం బాగోకపోయినా ఆయన కరెక్ట్గా 11 వచ్చి స్టార్ట్ చేశారు. నేను వందనాలు. అలాగే మా బాబు ఫోన్ చేశాను పొద్దుట, బావా ఇవాళ 2-3 వస్తా అన్న, వెంటనే వస్తా అన్నాడు. తర్వాత మా అబ్బాయి బాలు వస్తా అన్నాడు. పాస్టర్ గారికి ఖాళీ ఉంటుంది, ఇక 2 ప్రోగ్రామ్ జరిగినాయండి సడన్గా ఆయన లేట్ అయిపోయాడు. కానీ మా బావ నేనే మెసేజ్ అని చెప్పాను. అయినా కానీ ఆ రాజుగారిని నిజంగా మరి రిక్వెస్ట్ చేసి ఆయన ఒకసారి కలిసాం. ప్రార్థన కంటే అటువైపు పెట్టలేదు, మీరు వెళ్ళిపోండి అర్జెంట్గా అంటారు. పని ఉన్నవాడు ఒకటే పని, పని లేనివాడికి చాలా పనులు ఉంటాయి. మా బావ గురుకుడి ప్యారిస్లో ఉండగా రా బావ అంటే అబ్బాయి ఆడొస్తారన్నాడు, ఇదంతా నాటకం ఉండదా అని కూడా. నిజంగా దేవుడు తీసుకోవడానికి వెళ్ళిపోవాలి. రూల్ ప్రకారం ఏదో సిరాడికి వెళ్ళాలి, ఆరోగ్యం బాగాలేదు బావా అంటే సెలవు పెట్టేస్తాను కలిసి ఏఎంసీ నుంచి బయటకు వచ్చేస్తా అన్నాడు. అలా కాదులే, 1 సంవత్సరం సెలవు పెట్టు, లీవ్ పెట్టు, తర్వాత చూద్దాం దేవుడే చేస్తాడు ఖాళీగా అన్నాను. కనుక మాటని గౌరవించి
ఒక సంవత్సరం పాటు సెలవు పెట్టాడు. సెలవు పెట్టిన కాడి నుంచి అన్ని పనులు ఇప్పుడు చెప్పాడు కదా రాజుగారు రాబన్నారని ఆ పనిలో ఉన్నాడు. 4 వారాలు కూడా ఆయనకి ఖాళీ లేదు. పరిచయ విషయంలో అసలు బద్దగించడు. ఇప్పుడు చెప్పాడు కదా, ఆ ముగ్గురు టీంలో కూడా నేను 4వ వాడిని వెళ్ళాలి. మా నాన్న గురించి నాకు సీట్ ఇవ్వలేదు సంజీవన్లో. నేను 4వ వాడిని, ప్రేమ్ కుమార్ తర్వాత నేను వెళ్ళాలి, ఇంకా నాకు సీట్ రాలేదు. అయినా కానీ ప్రేమ్ కుమార్ మరి డిఎన్ఆర్ కాలేజీలో ఎంఎస్సి బీడీ అది చదువుతున్నాడు. అప్పటి నుంచి నా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అంత అటాచ్మెంట్ ఉంది. తర్వాత లెక్చర్గా వెళ్ళాడు. పిల్లలు పుట్టారు. అయినా కానీ నన్ను మా ఇద్దరి మీద రిలేషన్ అలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రైవేట్ ఆయనకు ఒక పిల్లలు. నేను ఫోన్ చేసేవాడిని, ఎవరే ఈ నెల భోజనాలు పెట్టాలి అంటే పంపించేసింది మా మాట. ఇలాగా వెళ్తున్నా, రేట్లు వేస్తున్నాను, అందరిని అడిగేవాడు కాదు. నా వాళ్ళు అంటే అడిగేవాడిని, తీసి పంపించేసేవాడు. ఇంత రే నేను దశబాబు పక్కన వెళ్తున్నాను రా, నీకు ఎప్పుడైతే తప్పచ్చు పంపిస్తానండి. ఏంటో మరి పొరపాడు అంటే క్రిస్టియన్ బ్రదర్స్, నేను మొన్నే చెప్పాను చర్చలో, ఒక బ్రాండ్ కూడా వచ్చేసిందండి. మా పూర్వీకుల కాడి నుంచి కూడా అది లేకపోతే కుదరదు. ప్రతి ఒక్కరు తీసుకునేవారు 90. ఫస్ట్ నుంచి మా తాతయ్య ఏంటో అందరూ తాగి అంటే వాళ్ళు వృత్తిపరంగా మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉండేవారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు లేకపోయినా అది కంటిన్యూ చేద్దాం మా సోదరులు. పొరపాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో నాకన్నా మీకు ఎక్కువ ఏ రకంగా పోగొట్టు. ప్రార్థన చేయండి. మనం చేసింది జగన్ గారు రేటు పెంచేసాడనే తగ్గించేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచేస్తారు, తగ్గిస్తారంటే మరి ఎలా ఉన్నదో తెలియదు. కనుక మనం చేసేది ఏమీ లేదు. ప్రార్థన చేయాలి. మనం చేసేది అది మార్పు రావాలి. తర్వాత మన బెట్టి గారు సిఆర్ గారి సిస్టర్ చనిపోయారంట. బెట్టి గారు నిడదవోలు ఆవిడ తెలిసి నాకు అది ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఆ అబ్బాయి రాజేంద్ర గారు అని ఆయన నాకు పరిచయం. మొన్నే దేవుని సన్నిధికి వెళ్ళారు. కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేయండి. అలాగే నేను వస్తుండగా ఇది మత్స్యర గారి భార్య జీవమ్మ గారు, మేడం గారు, రాజామణి గారు, ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. బాగాలేదు అయినా ప్రశ్న పెట్టమన్నారు, వచ్చారు. అందుకని ప్రతి ఒక్కరూ మీ కుటుంబ ప్రార్థనలో చేయండి. అది హెడేక్గా ఉన్నదట, కూడా ప్రార్థన చేయడం. అలాగే లాస్ట్ మంత్ ఎప్పుడో ఏంటి ఝాన్సీ గారి గురించి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేసాం. అయితే మొన్న అనుకోనిగా మా బ్యాటరీపేటలో టీచర్స్ ఏంటి ఒకటి ఉన్నవాళ్ళు నెలకింతని ఒక 500 అక్కడ తోచినంత అది వేస్తారు. బ్యాటరీ బుక్స్ అమెరికన్ అని ఒక ఉంది. దాంట్లో ఇల్లు కలిపోయినా లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా అది క్యాన్సర్ అయినా అలాంటి ఇద్దరికి అప్పుడు హెల్ప్ చేస్తారు మందులు. అప్పుడు నేను మామూలుగా మాట్లాడాను. లాస్ట్ ఇయర్ అయితే మా ఇద్దరికి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మా సామీలకి అన్నమ్మకి ఎవరికో ఇద్దరికి హెల్ప్ చేశారు. ఇలా చేశారు కదండి, ఇంకొక ఉన్నారంటే తప్పనిసరిగా అండి అన్నారు. ఇలాగా మా అది ప్రేమ్ కుమార్ చనిపోయినప్పుడు ఆయన వచ్చి ఇలాగ ఫోటోలు తీసేవారు కాదు, మెడికల్ చూసేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా చేస్తున్నారు. అనుకోని దగ్గరగా వాళ్ళు వచ్చారు, వచ్చి శాంక్షన్ చేశారు. కానీ ఈరోజు ఒక 5,000 శాంక్షన్ చేశారు. వాళ్ళకి చెప్పమన్నారు. ఈరోజు రావాలి అంటే మొన్న సెలవులు ఇచ్చేసారు కాబట్టి ఈరోజు స్కూల్లో ఉంది కాబట్టి రాలేదు. వీళ్ళంటే రేపు అంత ఖాళీగా ఉన్నప్పుడు నుంచి వాళ్ళకి అందిస్తారు. ఇది పబ్లిసిటీ చేయొద్దంటారు, తిరిగిపోకుండా ఇవ్వాలి అన్న యూత్ తోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక 5,000 ఇస్తారని చెప్పారు. ఎందుకంటే ప్లేట్ టౌన్లో మనం రాత్రి 2 పాటు పెట్టాం. దేవుడు చేస్తున్నారు కార్యాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న రామ్ కుమార్ అనే తమ్ముడు గురించి మేము జయన్న, సోమరాజు అన్నయ్య, చిలకన్నయ్య ముగ్గురు మాట్లాడుకున్నాం. అది బట్టలు పెట్టాలి కదరా అంటే పుట్టినరోజు పెట్టాలి ముందు అన్నారు. సరే అన్నయ్య ఇలా అంటున్నారు అంటే ఓపెన్ చేయి సెకండ్ సాటర్డే పెడదాంలే
పెద్దగా బాగా కూర్చుని కూడా ఉంటుంది అని చెప్పి నేను ప్లాన్ చేశాను. అలాగే తమ్ముడు అన్నారు ముగ్గురు. సో ఉండదండి మ్యారేజ్ ఉన్నాక చూసుకుని అన్నీ వచ్చేస్తా అన్నాడు. అలాగే జయాన్ని వచ్చాడు, వదిన గారు కూడా వచ్చారు. చివరికి కూడా ఆయనకి బ్లడ్ గురించి ఆయన రాలేకపోయాడు, డ్యూటీలు చేశారంట, ఫోన్ చేశాడు. అయితే భోజనాలకి నువ్వే ఖర్చు పెట్టాలి, వాళ్ళకి 5,000 పంపించాడు. అన్నయ్య నేనే భోజనాలు పెట్టాలంటే నువ్వేం చేస్తావు నాకు అనవసరం పంపించడానికి పంపించాడు. పలావ్ అరేంజ్ చేసిన నా గురించి మీ గురించి ఆయన తరఫున వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబం మన రామ్ కుమార్ కుటుంబం కోసం కూడా ఆదరణ కోసం, పిల్లల కోసం ముఖ్యంగా చేయండి. నిజంగా ఆవిడ చేసిన పరిచర్య ఎవరు చేయరు. నేను కళ్ళారా చూశాను, మావయ్య గారు చూశారు, అత్తగారిని చూసింది, భర్తను చూశారు. నిజంగా ఆవిడకి వాదార్పు కలిగేటట్టు నిజంగా దేవుడి ఎదురులా పిల్లల్ని పెంచి నడలు కట్టుకుని పెంచాలి. ఎవరి ప్రయోజనం ఉందా అనుకోండి. కనుక మనందరికీ చదివాడు. నేను మొన్న చెప్పాను, సాయిబులు అయితే పుట్టినప్పుడు నవ్వుతారు, కన్నవాళ్ళు చనిపోయినప్పుడు ఏడుస్తారు. అది కంపెనీ చేయలేదు మన చర్చలో. ఎందుకు పుట్టినప్పుడు నవ్వుతారంటే సాయిబులు ఈ పాపరావడానికి ఎందుకు వచ్చారో బాబు అని ఏడుస్తారు. సాయిబులు ఇప్పుడు పుట్టినప్పుడు ఏడుస్తారు, చనిపోయినప్పుడు నవ్వుతారు. కనుక మనం అంతా క్రైస్తవులు కాబట్టి మంచి వాక్యం తెలిసినోడు కాబట్టి పిల్లల గురించి ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఆవిడ ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయాలని ముందు మరి ఒకసారి మరి మా సోదరులు ఎవరంటే నాయుడు తర్వాత మోషే, సామ్యూలు, విలియా, పాల్పర్తి అనుకుంటే కోపం వస్తుంది జాన్సన్ వచ్చి ముందు మైక్ పెట్టాడు. అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు వంటలో విషయంలో ఏంటి ఏదైనా ఈ చేయడం వల్ల వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలని సమయాన్ని ఇచ్చిన మరి వందనాలు. చివరిగా చిలకన్నయ్య దయచేసి ఎవరైనా మాట్లాడగలిగితే ప్రార్థించి అందరం నిలిచిందండి. నికోలా గారు ఆశీర్వాదం. మీ అందరికీ వందనాలు. ఆరోగ్యం చాలా ఆనందంగా ఉంటుంది. పెద్దలందరూ గుర్తొస్తారు. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఇట్లా నేను చదువుతుంది. మరి నేను వెళ్ళిపోయాం, మధ్యలో వచ్చి వెళ్తూ ఉన్నాము. మా నాన్నగారు రెండో అయితే జ్ఞానం తెలియదు, పెద్ద ఆయన తెలియదు చాలా. తర్వాత మోహన్ రావు గారు మా నాన్నగారి తర్వాత ప్రదర్శన పెట్టారు. మా నాన్నగారు అయితే అందుకంటే ముందు నేను ఆరోగ్య చనిపోయింది. కారణం ఏంటంటే ఆయన బాగా తాగేవారు. తాగు వల్ల అది ఆయన పాడైపోయి రక్తం ఇస్తే మనిషి చనిపోవడం జరిగింది. కాబట్టి నేను తాగు అనేది ఎంత భయంకరం గురించి చెప్పాలనిపిస్తుందో మీకు చెప్పాను. నేను ఆరోగ్య చదువుకుంటున్నాను. ఇప్పుడే మా తండ్రి చనిపోయింది. చాలా కష్టాలు ఎందుకంటే మీకు తెలియదు, ఇదంతా తెలుసు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఇంట్లో పిల్లల్ని క్రమశిక్షణగా పెంచి తాగుడికి అలవాటు అవ్వకుండా మరి ప్రార్థన చేసి తయారు చేయవలసింది అందరినీ కోరుతూ సమయం ఇచ్చినటువంటి అంటే తమ్ముడు గుర్తు చేశాను. ఎందుకంటే మా
అబ్బాయికి మ్యారేజ్ చేసి తెలుసు కుమార్తె పుట్టింది మనవరాలు కామెంట్తో ప్రస్తుతం బాగా ఉంది కొంచెం కావాలి మా మనవరాల గురించి ప్రార్థన చేయండి దేవుని చెప్పినట్టు మరి మధ్య మధ్యలో పంపలు రావాలి తలంతో వచ్చి ఆదివారం వచ్చి ప్రార్థన పెట్టగా తెలుగులో నోడల్ సంఘం నేను చూస్తాను సంఘాన్ని మరి అన్ని పనులు మానుకుని ఆదివారం తర్వాత అన్ని పనులు ఏ పనులు మానుకుని సంఘాన్ని ఇంచుమించు 20 సంవత్సరాలు చూస్తున్నాను. ఇంచుమించు చాలా పెద్ద చర్చి కింద ఫంక్షనాలు పైన చర్చి దాని పైన బాల్కనీ ఇంచుమించు లేదంటే ఒక 7 సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేసి ఒక ₹1 పైన ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఆ బాధ్యత నాకే ఇచ్చారు. దేవుడు ఆశీర్వదించి ఆ పనులు పూర్తి చేశాను. మరి ఇంకా కొంత పనులు జరుగుతున్నాయి. నా మీద నమ్మకం అక్కడ ఎవరో కూడా ఈ డబ్బులు ఎక్కిస్తాము అని అడగడం. ఎందుకంటే మరి అంత నమ్మకంగా నేనంటే బాగా నమ్మకం. దేవుడి మీద ఒకవేళ మనం ఎవరికైనా ఏదైనా తప్పులు చెప్పచ్చు కానీ దేవుడికి చెప్పలేము. దేవుడి దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా చెయ్యాలి కాబట్టి మరి దేవుడు ఆయన పని చేస్తే మనం ఆశీర్వదిస్తాం. కాబట్టి నేను కూడా ఆశీర్వదింపబడ్డాను. మీ అందరికీ తెలుసు ఈరోజు నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను. మరి దేవుడి పని చేసే వాళ్ళు ఎవరు పాడైపోతారు. దేవుడే మంచి ఆరోగ్యం నుంచి భవిష్యత్తు నుంచి నడిపిస్తాడు. ఈరోజు నా స్థితి చెప్పాలంటే మంచి స్థితిలోనే ఉన్నాను. నా భార్య మా ఇద్దరం రిటైర్ టీచర్స్గా చేసి రిటైర్ అయిపోయాను. దేవుడి కృప వల్ల నేను బాగానే ఉన్నాను. దేవుడి పని చేయడం వల్ల నేను ఎంతో ఆసక్తిపడ్డాను. కాబట్టి మీ పిల్లలు కూడా చర్చి దగ్గర వేయకుండా ఏదైనా చేయవలసి ముందుకు పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ చిన్న చిన్న సాక్ష్యాన్ని దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి కృపగా నేను ప్రభు ఈ రోజు తండ్రి మరి ప్రభు మా యొక్క పిల్లల యొక్క తండ్రి మరి ప్రదేశానికి మేము రావడం కొంత సమయం మీ యొక్క వాక్యాన్ని బట్టి మీ నామం బట్టి సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి తండ్రి సమయాన్ని బట్టి వందనాలు. తండ్రి మా పితృలు తండ్రి ఇస్రాయేల్ గారి పేరు మీద మా సోదరుని స్థాపించినటువంటి సంస్థను బట్టి కూడా మీకు వందనాలు. ఆ బిడ్డకు మీకు హృదయాన్ని కలిగిస్తాను. ఈ ప్రయత్నాన్ని నడిపిస్తున్న విధానం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభావాలను తండ్రి ఈ ప్రయత్నంలో ఎంతో మంది ఆశీర్వాదాలు ఉండడానికి మీ కృపను గ్రహించడానికి నడిపించారు. అనే నామాన్ని ఉండాలి. 3వ ప్రతి బిడ్డలో పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతో మంది తండ్రి మరి ఎన్నో బాధతో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న బాధల్లో చాలా భయంకరం తండ్రి. ప్రభావైనా మీరు గాయపడిన హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తండ్రి స్వస్థపరచండి. మీ కృపను గ్రహించండి. ప్రతి బిడ్డను పేరు పేరుగా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మీ గాయపడిన హస్తానికి తండ్రి రెండెత్తి నుంచి అధికారుల వరకు తండ్రి పూర్తి స్వస్థత విషయమైన మీ కృపను బట్టి తండ్రి. మరియు ఎంతో మంది తండ్రి బాగు చేసినటువంటి మహా తండ్రి దేవుడు మేము ఏమన్నా ఎక్కడైతే ఉంటావో అక్కడ మరణం అనేది లేదు, గమనించిన వాళ్ళు కూడా లేకపోయారు. మరి తండ్రి నీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అలాగే చిన్న బిడ్డలు మీరు ఎట్లా జ్ఞాపకం చేస్తుంది చదువుకుంటున్న బిడ్డలు మా గ్రామం మా చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు గ్రామంలో ఉండేవాళ్ళు తగ్గిపోయారు తండ్రి. ఈ విలువైనటువంటి శాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. ప్రతి బిడ్డలు జీవించండి, ఆశీర్వదించండి
చదువుకుంటున్న పిల్లలకు నేను వారి మీద పిల్లలు ఆశీర్వదించుకున్నాను. వారి యొక్క తండ్రి తల్లిదండ్రులకు తండ్రి అలాగే గ్రామానికి తండ్రి సంతోషకరంగా మీకు ఆశీర్వాదించాను. తండ్రి ఎప్పుడూ జ్ఞాపకం తండ్రి చెరువుని జ్ఞానాన్ని జ్ఞాపశక్తులు కలిగించాను. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని పేరుగా జ్ఞాపకం తండ్రి మీరు ఎంత కష్టపడి బ్రతుకుతున్నటువంటి తండ్రి మరి తండ్రి స్వాగతంలో వారికి ఆరోగ్యం లేకపోయింది. ఎప్పుడో తండ్రి 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 ఆశీర్వదించాను. ఎట్లా కష్టాలు ఆశీర్వదించాను. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి నేను తండ్రి ఎంతోమంది నేను కోరుకుంటూ తండ్రి సంస్థ మీద వారికి ఆదాయం దయచేయను. తండ్రి తండ్రి వాళ్ళకి భాగశక్తిని దయచేయండి. తండ్రి కుటుంబానికి తండ్రి రక్షణ కూడా దయచేయండి. అలాగే తండ్రి ఇంట్లో వ్యవసాయం చూస్తే ఎంతో భయంకరంగా మరి మొదటి తండ్రి నైనా చూసిన తండ్రి వ్యవసాయం పాడైపోయింది. సరే దేవుడు తండ్రి కష్టపడి పని చేసుకుంటా కూడా తండ్రి తండ్రి సరే నడిపించుకో తండ్రి మరి వ్యవసాయ సంబంధం పనులు మరి ఎంతో జ్ఞాపకం చేసుకున్నాను. పోషించండి అయినా నడిపించండి. ప్రతిదిన తండ్రి మీరు ఎక్కడైనా ఆశీర్వదించండి. నడిపించండి తండ్రి మీ కృపను బట్టి తండ్రి ఆశీర్వదించండి. మరి అన్నాడు గుర్తించి అలాగే కృష్ణని పోషించాం. అలాగే తండ్రి తండ్రి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుని ఆదరించి తండ్రి మీకు వందనాలు. తండ్రి ఈరోజు ప్రతి దగ్గర పేరుకొని జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి హాస్పిటల్లో జ్ఞాపకం చేస్తాను. తండ్రి మేము ఎంతో తండ్రి ప్రభావైనా మరి మేము నాపాటి వాళ్ళని తండ్రి మానవ ఆయుష్ చాలా తండ్రి మరి ప్రభా ఒక గడ్డి పరక లాంటిది తండ్రి నీటి పొర లాంటిది తండ్రి క్షణంలో కనపడి పరీక్షలో కనిపించినటువంటి తండ్రి జీవితం తండ్రి మీరు ఒక్కరోజు తండ్రి మీ దృష్టిలో మీ దినాలైనా ఎవరో కూడా ఒక్కరోజు అంటే మీ దృష్టిలో ఒక్కరోజు ఎవరో కూడా జీవించలేదు. తండ్రి ప్రాథమికంగా చదివించి ఇంతవరకు చూస్తే తండ్రి ఎవరు కూడా మీ దృష్టిలో మీ దినాలని చూస్తే ఎవరు కూడా ఒకరోజు జీవించలేదు. దేవుడు తండ్రి భవిష్యంగా చదువుతున్నట్టుగా మానవ రాజు అధికంగా 20 సంవత్సరాలు అయినలో వాటి ఆయాసం అయితే మరి తల్లిదండ్రులను తల్లి సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్ పొందుతారని చెప్పుకోవడం. దీర్ఘాయుష్ అనేది మరి ఎంత అనేది మేము లెక్కలో చెప్పలేము. కర్తవ్యాలు తెలుసుకుని తండ్రి ప్రతి తల్లిదండ్రులను పోషించి ఆదరించి తండ్రి గణపరిచి దీర్ఘాయుష్ పొందుతారు. మీ ప్రభుత్వం వస్తుంది తండ్రి పాత్రలు చేసేటువంటి కుటుంబంలో మీ సరిగ్రం గురించి ప్రతిఫలం దయచేస్తుంది. మా ప్రభుత్వంలో ప్రేరక్షకుని చేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధపరచబడుగా రాజ్యం వచ్చినగా మీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమిని నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయు. మరలా అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షణకర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు మనల్ని నిత్యము ఆదరించుచు సర్వ సత్యములోకి నడిపిస్తూ ఉన్నటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ మన కుటుంబాలకు ఇశ్రాయేలు ప్రేత వ్యవస్థాపనకు వారి కుటుంబానికి మరి ముఖ్యంగా మా బావగారు ప్రేమ్ కుమార్ గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబం చివరికి తన బిడ్డలకు వారి కుటుంబానికి వీక్షము
తోడయుండి ఆదరించును కాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింప చేయునిష్టా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దత్తము ఇల్మాహిమీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా.